పెళ్లి పత్రిక ప్రోమో వెళ్ళి చూడండి. ఛానల్ పేరేంటి? ఏఎన్పి మ్యూజిక్ ఛానల్. ఏఎన్పి మ్యూజిక్ ఛానల్. ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటది పాట. పెళ్లి పత్రిక మీద చిరాసవని నీ పేరు. పెళ్లి పత్రిక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి పత్రిక అని ఎందుకు పెట్టాలనిపించింది? ఈ పెళ్లి పత్రిక పాటకి సూత్రధారి ప్రాణం పోసింది మీరు కాబట్టి ఆ ప్రాణానికి రూపుదిద్దింది పవన్ కళ్యాణ్. అండ్ ప్రొడ్యూసర్ ఎవరి పాటకి? అంటే వేరే తెలిసిన మేడం చేసింది, బట్ నా పేరు ఎంచుకోమని చెప్పింది. ఓ సూపర్. ఆమెకు అసలు మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మేడం. ఆర్ట్ఫుల్ గా చెప్తున్న విషయం. ఆ పెళ్లి పత్రిక నుంచి ఈ పాట రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? పాట అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న పాడేవాడు. నాకు ఏందనంటే ఆయన పాడినప్పుడు పాట వీళ్ళు అర్థం కాలేదు ఉన్నముచ్చట. ఆయన పాట పాడి వినిపించినప్పుడు ఆయన ఇదేం పాట అని ఇంటెన్షన్ అనిపించింది, కానీ పాట రాయడం ఎంత కష్టం అనేది నేను రాసినప్పుడు అర్థమైంది. ఎప్పుడు అని అంటే నువ్వు ద్రౌపదివని ముందే తెలిసినా కాదు, నువ్వు ఒక కొత్త రైటర్ కదా, నీకు ఈ థాట్ ప్రాసెస్ అనేది ఎట్లా వచ్చింది? అంటే నీకేమైనా అనుభవం ఉందా? లవ్ స్టోరీ ఉందా నీకేమైనా? అంటే అందరిలాగానే నాకు కూడా కాలేజ్ టైమ్స్ లో అప్పుడు ఇప్పుడు జరిగింది. ఏదైనా లవ్ ఫెయిల్యూర్ రాస్తే స్టోరీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా నేను నా పాటలో చేస్తా, ఖచ్చితంగా బాణీ కట్టగలవు, ఖచ్చితంగా. అవతల పక్కల ఎవరైనా లవ్ స్టోరీ ఈవెన్ నేను రాసిన ప్రతి పాట రంజిత్ అన్నది. నువ్వు సాంగ్ రాసేటప్పుడు ఆ పదాలలో నీకు హార్డ్ గా అనిపించినది ఈ హుక్కులు అయినా అన్న పెళ్లి పత్రిక మీద ఒక 2 లైన్లు వాడు. పెళ్లి పత్రిక మీద చిలా సవ్వని నీ పేరు చెక్కి పెట్టినారే కీర్తి శేషులింటూ నా పేరు. ఈ సాంగ్ రాసి అయినా పంపించినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, ఈ డబ్బులు పెట్టాలి, ఇట్లా ప్రొడ్యూసర్ వస్తారు, ఇదంతా చెయ్యాలి, ఇంత స్పీడ్ గా చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? హీరోయిన్ ని ఆ అమ్మాయినే పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఆ అమ్మాయి రిఫర్ చేసింది, అరుణ్ అని రిఫర్ చేసింది కాబట్టి పెట్టారు, లేదంటే తీసేస్తుంటారు. ఈ డబ్బు విషయంలో ఎందుకు అనిపించింది అంటే మా ఫాదర్ హాస్పిటల్ ఉన్నప్పుడు అనిపించింది అన్న 2000 రూపీస్ లేకపోవడం వల్ల నేను కోల్పోయినా. అరే అరే అరే. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ విషయంలో ఈ వ్యక్తి ఉండకపోతే బాగుండేది, లేదంటే ఇది లేకపోతే బాగుండు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఎవరు? అరుణ లేకపోతే మంచిగా అనిపించింది. పిండిండ గట్టిగా. సాంగ్ లో బాగా నీకు ఇష్టమైన లిరిక్ ఏంటి? దాంట్లో ఇష్టమైన లిరిక్ అంటే వీళ్ళు లిరిక్స్ రాసుకుంటా లాస్ట్ కు నా పేరుతో ఎండ్ అవుతుంది అన్నట్టు సాంగ్. ఆ దేవుడు అంజన్న స్వామి గుండెల్లో రాముడు ఉన్నాడన్నది ఎంత నిజము, ఈ రంజితు గాని గుండెల్లో నా సీత కొలువై ఉన్నది నగ్న సత్యం. నువ్వు బందకివని ముందే తెలిసినా. ఇప్పుడు మీరు ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు కాబట్టి ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నా ఒక రైటర్ గా? పాట గురించి ఒక్కటే మాట అన్న, మనకు కొన్ని ప్రేమలు పెళ్లి పత్రికతోని మొదలైతాయి అన్న, పెళ్లి చేసుకోవడం అట్లా. కొన్ని ప్రేమలు పెళ్లి పత్రికతో ఆగిపోతాయి. అలా ఆగిపోయిన ఒక ప్రేమ కదే పెళ్లి పత్రిక. పెళ్లి పత్రిక మీద చిలాసవని నీ పేరు చిక్కి పెట్టినారే కీర్తి. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. పెళ్లి పత్రిక ప్రోమో వెళ్ళి చూడండి. ఛానల్ పేరేంటి? ఏఎన్పి మ్యూజిక్ ఛానల్. ఏఎన్పి మ్యూజిక్ ఛానల్. ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పాట. పెళ్లి పత్రిక ఒక యంగ్ అబ్బాయి రాసిండు. దాంట్లో ఒక కొత్త వజ్రం అనొచ్చు, ఒక పాలిష్ చేసిన ఒక శిల్పం అనొచ్చు, యాక్టింగ్. నేను చెప్తా ఉన్నా ఈ పాట పెళ్లి పత్రిక అనే పాట. మీరు ఆ పాట చూసి ఇన్స్పిరేస్ అవ్వకపోతే నేను పాటలు తీయడం మానేస్తా. ఓన్లీ ప్రొమో చూసి మాట్లాడుతున్నా. పిచ్చెక్కిచ్చిరు అక్కడ. అరుణ్ కొల్లుగురు కావచ్చు, లిరిక్ రైటర్ అభిరామ్ కావచ్చు, లేదంటే అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ కావచ్చు. దెబ్బ మీద దెబ్బ అనేది ఒక సై టీవీలో ఒక మూవీలో ఒకటి ఉంటుంది డైలాగ్, ఆ టైప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకేం బ్లాస్టులు చేయబోతున్నాడో, ఇంకేం చేయబోతున్నాడో ఒక్కసారి వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో చేయండి. మంచి మంచి సాంగ్స్ వస్తాయి. తమ్ముణ్ణి బాగా సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆర్ట్ఫుల్గా ఆ దేవుని కృప కావచ్చు, మంచి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. మీ అందరికీ ఆ సాంగ్ ఎట్లా రాసిర్రు, ఎట్లా వచ్చింది, షూటింగ్లో ఏం జరిగింది అనే విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మన ఇంటర్వ్యూలలో హీరోయిన్లు ఉండరు, ఓన్లీ హీరోలు మాత్రమే. ఓకేనా? హీరోయిన్ లేదని డిసప్పాయింట్ అవ్వకండి. వీళ్ళిద్దరు ఈయన హీరో, ఆమె హీరోయిన్ అనుకో, ఇంకేదన్నా అనుకోరు మీరిద్దరు రైటర్ని. ఓకేనా? ఆయన అందరినీ మెప్పించిన ఒక కొత్త డైనామిక్, అంటే రైటర్గా చాలా కొత్తగా రేపొద్దున రాబోయే ఛానల్స్కి ఒక మంచి లిరిక్ రైటర్ దొరికిండని కూడా అనుకోవచ్చు. అంత మంచిగా రాసిరు పాట, అంత మంచిగా చేసిరు కూడా. బట్ ఒకసారి మనం పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. ఓకే, పెళ్లి పత్రిక
ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి పత్రిక అని ఎందుకు పెట్టాలనిపించింది సాంగ్? మామూలుగా సుక్క పెట్టుతున్నదే అనుకున్నాను ఫస్ట్. ఏది? సుక్క పెట్టుతున్నదే. సుక్క పెట్టుతున్నదే. మా పల్లె సుక్క పెట్టుతున్నారని ఉంటుంది. సుక్క పెట్టుతున్నారు అనుకుంటే యూట్యూబ్లో కొడితే బుగ్గ సుక్క అవి అని అంటాయి. పెళ్లి పత్రిక అనుకున్నా, బాగుంది. సరే ఈ పెళ్లి పత్రికతో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ దానికి తోడు నాకు పర్సనల్ ఒక ఎడిటర్ ఉంటారు లక్కీ అని. వాడు పెళ్లి పత్రిక అని పెడితే ఏం చేద్దాం అంటే, అన్న ఇట్లా పెళ్లి పత్రిక మీద మంచి పేరు రావాలన్నా, ఇది మీ పేరు రావాలి, ఇటు మీ ఇదేం రావాలన్నా బాగుంటుంది అన్న, కొత్త ఉంటాను పెళ్లి పత్రిక అంటే ఒక పెళ్లి పత్రిక ఫైన్ చేసుకుందాం. కట్టు కొట్టి మరి ఇక అరుణ దొరికింది మాకు. అరుణ దగ్గర పోయేసరికి అన్న కూడా పేరు పెట్టిన పేరు పెళ్లి పత్రిక అని. దీనికంటే ఫస్ట్ పెళ్లి పత్రిక కంటే ముందు, అంటే పెళ్లి పత్రిక అనుకోక ముందు సాంగ్ రాశారా? పెళ్లి పత్రిక అనుకున్న తర్వాత సాంగ్ రాశారా? ఫస్ట్ సాంగే రాశాడు. ఎవరు? అభి. ఓకే. ఈ పెళ్లి పత్రిక పాటకి సూత్రధారి, ఎందుకంటే ప్రాణం పోసింది మీరు కాబట్టి ఆ ప్రాణానికి రూపుదిద్దింది పవన్ కళ్యాణ్. అండ్ ప్రొడ్యూసర్ ఎవరి పాటకి? అంటే వేరే తెలిసిన మేడం చేసింది, బట్ నా పేరు వేయించుకోమని చెప్పింది. అవునా? ఓ సూపర్. ఆమెకు అసలు మీలాంటి చాలా తక్కువ మంది ఉంటారు మేడం ఆర్ట్ఫుల్గా చెప్తున్న విషయం. అసలు గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి. అంటే తమ్ముడు ఒక మాట అన్నాడు, అవకాశాలు ఇవ్వలేదు, అవకాశాలు ఇవ్వకూడదు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, దెబ్బ తిని 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 బయటికి వస్తే ఎట్లుంటుందా మజా అనేది నువ్వు చూపిస్తున్నావు. ఆ దెబ్బలు తిని కాబట్టి అది ఉండకూడదు. సపోర్ట్ ఉన్నోడు ఎప్పుడు కానీ ఎక్కువ నెగ్లెక్టేషన్ చేస్తూ ఉంటారు అనేది నేను నమ్ముతూ ఉంటా. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళు సక్సెస్ అయినట్టు చరిత్ర అయితే లేదు. నేను ఫ్యాక్ట్ రాసిస్తా. ఏ సపోర్ట్ లేనోడు టైం పట్టవచ్చు, ఏడవచ్చు, పాస్ పైన అన్నం తినవచ్చు, పండుకొని ఏడవచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ సక్సెస్ అయింది చాలామంది ఉన్నారు అట్లా. ఎందుకంటే మనకి పైసా వాల్యూ తెలుసు, మనుషుల వాల్యూ తెలుసు, కింద పడితే లేపేటోడు ఎవరు లేడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. ఎస్ఆర్నో? కాబట్టి ఈ పాట ఎందుకు, ఆ పెళ్లి పత్రిక నుంచి ఈ పాట ఎందుకు ఎట్లొచ్చింది ఆలోచన, ఎట్లా రాయగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వయసు ఎంత? ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? ఈ పాట ఫస్ట్ పాట కదా, యూట్యూబ్కి అయితే ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ ఫస్ట్ పాట. ఎట్లా వచ్చింది థాట్? అంటే అన్నట్టు ఇంతకుముందు మేము పాట, దానికంటే ముందు నీ ఫ్యామిలీ ఇంట్రడక్షన్. ఫ్యామిలీ, మా మమ్మీ పేరు నిర్మల, నాన్న పేరు రాజయ్య, ఇద్దరు ఎక్స్పైర్డ్ అన్న. అయ్యో సారీ. నాన్న ఇద్దరు. అమ్మ చిన్నప్పుడు 2005, నాన్న రీసెంట్గా 1 year ముందు. ఎంతమంది మొత్తం ఫ్యామిలీ? అక్క నేను. ఓకే. అక్క నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను MLT చేసిన. నేను కూడా ఓకే. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన, తర్వాత గోదావరిఖనిలో చేసిన. మెడికల్ టెక్నీషియన్ చేసి ఇక్కడ టాబ్లెట్లు ఇస్తున్నాం, ఇక్కడ సూదులు ఇస్తున్నాం అందరికి. ఓకే. ఎట్లా ఈ పాట ఎట్లా పుట్టింది? పాట రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే పాట అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న పాడేవాడు, పాడడం రాయడం చేస్తుండే. మా నాన్న కూడా మంచిగా రాసేది. నాకు ఏందనంటే ఆయన పాడినప్పుడు పాట వీళ్ళు అర్థం కాలేదు ఉన్న ముచ్చట. ఆయన పాట పాడి వినిపించినప్పుడు ఆయన నాన్న ఇదేం పాట అని ఇంటెన్షన్ అనిపించింది, కానీ పాట రాయడం ఎంత కష్టం అనేది నేను రాసినప్పుడు అర్థమైంది. ఎప్పుడు అని అంటే ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి పాట వినిపించినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇదేం పాట అని అన్నట్టు, లేకపోతే ఆల్రెడీ ఫేమ్లు ఉన్న వాళ్ళకి మనం ఆ పాట వినిపించినాం అనుకో, దాన్ని మించింది కాదని అనిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనల్ని వద్దనే చెప్తారు. అప్పుడు మా నాన్న పాట వీళ్ళు అర్థమైంది. పాట రాయడం చాలా కష్టం. నాకు తెలిసి అయితే పాట రాయడం వీళ్ళ అన్నిట్లోకి వెళ్ళి అదే హార్డ్. ఎందుకంటే అవతల పక్కలను మెప్పియాలి. ఫస్ట్ పాటతో మనం మెప్పిస్తే నెక్స్ట్ ఇంకొక ఛాన్స్. అట్లనే రంజిత్ అన్న కూడా, ఇతను నేను హైదరాబాద్లో తిరిగి లాస్ట్కు అన్నయ్య నాతో అయితే లేదు, నేను పాటలు ఆపేస్తానంటే అప్పుడు ప్రొడ్యూసర్ మేడం దొరికిర్రా, నువ్వు సాంగ్ కంటిన్యూ చేసే, నీకు ప్రాబ్లం ఏం లేదు, నీకు నేను సపోర్ట్ చేస్తా, నువ్వు ఎన్ని పాటలు రాస్తావో అన్ని పాటలు రాయని చెప్పి సపోర్ట్ చేసింది. దీనికి నువ్వు ఒక కొత్త రైటర్ కదా, నీకు ఈ థాట్ ప్రాసెస్ అనేది ఎట్లా వచ్చింది? అంటే నీకేమైనా అనుభవం ఉందా, లవ్ స్టోరీ ఉందా నీకేమైనా? అంటే అందరిలాగానే నాకు కూడా కాలేజ్ టైమ్స్లో అప్పుడిప్పుడు జరిగింది, కానీ పత్రిక పెట్టుకోలే కాబట్టి ఆల్రెడీ పత్రిక పెట్టేసినాయి కదా. అంతే. నార్మల్ ఎక్కువ నాకు మూవీస్లో స్టోరీస్ ఇంట్రెస్ట్ అన్న. ఏదైనా లవ్ ఫెయిల్యూర్ రాస్తే ఆ స్టోరీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా నేను నా పాటలో చేస్తా, ఖచ్చితంగా బాణీ కట్టగలుగు, ఖచ్చితంగా. నాకు అవతల పక్కల ఎవరైనా లవ్ స్టోరీ, ఈవెన్ నేను రాసిన ప్రతి పాట రంజిత్ అన్నది. ప్రతి స్టోరీ చెప్పుడు మాటలు విన్నావా అని చెప్పింది కానుంచి ఇవాళ పెళ్లి పత్రిక దాకా అన్న పాట. ఆల్రెడీ చెప్పుడు మాటలు అనేది ఒక పాట రాసిన. దాని తర్వాత ఇంకొకటి 90 దేవత అని ఒక సాంగ్ రాసిన. 90 దేవత అనేది అన్న స్టోరీని తీసుకొని రాసినాం అన్నట్టు. అంటే వాళ్ళకు డివోర్స్. నా స్టోరీ ఏమన్నా తీసుకొని రాస్తావు? ఖచ్చితంగా. నాకు స్టోరీ లేదు, ఎవరినన్ను అడుగును.
ఒకవేళ మీరు ఎంకరేజ్ కూడా చేయరు. ఫ్యాక్ట్ చెప్తున్నా, సంతోష్ అన్న ఈరోజు ఇక్కడ ఉన్నాడంటే అది లేదు. అవునవును. ఇది నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎందుకంటే నా చేతిలో నుంచి నేను చేసిన కాలేజీలు కావచ్చు, నేను చెప్పిన స్కూల్స్ కావచ్చు, వాటిలో చాలా చూసున్నాం కాబట్టి మనకు తెలిసి ఇంతకుముందు అన్నాడుగా డబ్బు అని, ఆ పాయింట్ పట్టుకొని బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నువ్వు సాంగ్ రాసేటప్పుడు, పెళ్లి పత్రిక ఇదంతా రాసేటప్పుడు ఆ పదాలలో నీకు హార్డ్గా అనిపించినది ఏంటి? ట్యూన్ దొరికిన తర్వాత లిరిక్ రాసేటప్పుడు ఈ హుక్కు లైన్ అన్న పెళ్లి పత్రిక మీద యాక్చువల్లీ నాకు ఫస్ట్ వచ్చిన ఒక 2 లైన్లు వాడు. పెళ్లి పత్రిక మీద చిలాసవ్ అని నీ పేరు. చిలాసవ్ మీన్స్ చిలాసవ్ అంటే చిరంజీవి, అది మామూలుగా పెళ్లి కార్డు మీద వస్తుంది కదా. ఓకే. నాకు వాట్సాప్ లో వచ్చింది అన్న యాక్చువల్లీ. ఓకే. వాట్సాప్ది నాకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఆ కార్డు చూసినప్పుడే లిరిక్స్ వచ్చినాయి. అంటే అంతే, ఇప్పుడు మామూలుగా వాట్సాప్ లో కార్డ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని స్టేటస్లు వస్తూ ఉంటాయి కదా. ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి ఏమైందనంటే రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక అవతల పక్క ముస్లిం క్యాడెట్స్ని దీన్ని ఏమంటారు పాడ ఎత్తుకొని తీసుకెళ్తుర్రు. అవతల పక్క అమ్మాయి కారులో డ్యాన్స్ చేస్తుంది. అట్లాంటివి తీసుకొని కూడా నేను లిరిక్స్ రాసినాను. నాకు అంతే, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో లేకపోతే ఎవరన్నా స్టోరీ చెప్తేనే తీసుకుంటా, నాకు మైండ్కి అసలు రావు. కానీ పెళ్లి పత్రిక అనేది మాత్రం సుక్క పెట్టుతున్నరే అని అన్నకు వినిపించిన, అన్న ఇట్లా సుక్క పెట్టుతున్నరే అని స్టార్ట్ అవుతుంది అన్న అని అంటే, మరి అభి సుక్క పెట్టుతున్నరే అనేది స్టార్ట్ చేసినావు, ఇక్కడ ఆల్రెడీ నన్ను అంటే స్టోరీలో హీరోని చంపేసినావు, సో నెక్స్ట్ మాత్రం ఇంకా డెప్త్ ఉండాలని అన్నాడు. అంతకు ముందు రాసిన ఏ పాటలో నాకు అంత డెప్త్ అనిపించలే అన్న, అంటే ఆ లిరిక్స్ ఎప్పుడు అంత డెప్త్ అనిపించలే. ఒకటేమో ఆ బ్రహ్మ రాతెందుకో, నువ్వు లేని ఈ జన్మ నాకెందుకో, లేకపోతే బాధగా ఉంటదమ్మా నా పర్సులున్న నీ ఫోటోను చూస్తే, ఏడుపు వస్తుందమ్మా ఎదలా దాసుకున్న నీ రూపు గుర్తుకొస్తే, ఇట్లా వస్తుంది. అన్ని పాటలు విన్న తర్వాత అందరు సజెస్ట్ చేస్తారు కదా ఇట్లా రాయాలి పాట అన్నప్పుడు, ఒకటి గట్టిగా రాయాలని అనుకుంటూ నేను కరీంనగర్ టు ధర్మారం వెళ్తున్నా. ధర్మారం వెళ్తుంటే వర్షంలో వచ్చిందన్న లిరిక్, పెళ్లి పత్రిక మీద చిలాసవ్ అని నీ పేరు, అంతే. తర్వాత చెక్కి పెట్టినారే కీర్తిశేషులు రాలేదు. దానికి మళ్ళొక్క డే కూర్చుంటే అప్పుడు వచ్చింది, పెళ్లి పత్రిక మీద చిలాసవ్ అని నీ పేరు, చెక్కి పెట్టినారే కీర్తిశేషులు అంటూ నా పేరు. ఓకే. ఇది స్టార్ట్ అయిన వెంటనే ఎవరికి చెప్పినావు ఫస్ట్? అన్నకే. నా ప్రతి లిరిక్ నాకు వాట్సాప్లో వట్టి ఏదైనా హమ్ వచ్చినా కూడా ఇతను రంజిత్ అన్న అని ఉంటే దాని మీద ప్రెస్ చేసి అని చెప్పేసి అన్నకు పంపించేస్తా. ఏంటిది రానంటే దాని మీద ఒక ట్యూన్, ఒక లిరిక్ పంపించేస్తా. హీరో నుంచి ఫస్ట్ నువ్వు పంపించగానే వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయడు అన్న. అంటే ఎట్లా అంటే రంజిత్ అన్న నాకు ఆ పాటతో పరిచయం కాదు, అంతకు ముందు పరిచయం. నేను ఎమ్మెల్టీ చేసినప్పుడు పరిచయం, అప్పటికి నేను పాటలు రాస్తాను అన్నదే లేదు. అన్నకి ఇంత ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలియదు. ఎంత కోఇన్సిడెన్స్ గా జరిగిపోయింది. ఓకే. నేను ఎమ్మెల్టీ చేసినప్పుడు యాక్చువల్లీ నాకు రూమ్ లో, నేను ఒక్కనే రూమ్ లో ఉండేది. అన్న వచ్చి దానికి సబ్జెక్ట్ హెల్ప్ చేయడం, అన్న యాక్చువల్ టాపర్ కూడా ఎమ్మెల్టీ. ఓకే. ఎమ్మెల్టీ టాపర్. అవునా? సో అట్లా నాకు సబ్జెక్ట్ పర్పస్ లో హెల్ప్. టాపర్లకే టోపీలు పెడతారు అందరూ. అయితే ఫస్ట్ ఈయన మీకు లిరిక్ అది పాడి పంపించినప్పుడు వినంగానే ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? నిజంగా అంటే చాలా వరకు అన్న వీడు పంపించిన ప్రతి ఒక్క లిరిక్ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది మరి వీడు పంపుతుంది, మరి వీడు ఉన్న ఇష్టమా, మీ ఇద్దరుకున్న బాండింగ్ అంటే వీడు అంటే వీడు ఇష్టం, బాగా ఇష్టం కదా మరి అందుకు వచ్చి బాగుంటుంది అనుకుంటా. ఉత్త చెప్పు విన్నా బాగుంది, అరే బాగుందా, సూపర్ ఉంది, చేయచ్చు అని చెప్పేసి చెప్తాం మనకి. ఓకే. ఎవడు వెంటనే సరే అన్న అంటాడు, ఎవడో పాట రాత్రులు ఆ పాట కోసం మళ్ళీ మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఓకే. ఈ సాంగ్ రాసి అయినా పంపించినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, ఈ డబ్బులు పెట్టాలి, ఇట్లా ప్రొడ్యూసర్ వస్తారు, ఇదంతా చెయ్యాలి, ఇంత స్పీడ్గా చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మ్యాజికల్ అన్న, కోఇన్సిడెన్స్. అంటే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినాయి, ఎక్స్పెక్ట్ చేయాలంటే నాకు కూడా మధ్యలో ఇట్లా నాకు ఒక మేడం పరిచయం అవుతుంది. ఆ మేడం నన్ను ఇంత అంటే మంచి పొజిషన్కి, అంటే మరీ లో కాకుండా ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు ఒక మలుపు దింపిండి అనుకోవచ్చా? అవును, 100%. ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మిక్కీ మోహన్ అన్న. మిక్కీ మోహన్. కెమెరామెన్ డిఓపి అంటే మన మొత్తం అరుణ్ కొల్గురి. ఆయన డైరెక్టర్, ఆయన కెమెరామెన్ అన్ని. హీరో మీరే, హీరోయిన్ ఎవరు? కళ్యాణి. ఓకే. ఓకే. సాంగ్ రాసిండు, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళాలి, ఆయన్నే చేయగలుగుతాడు అనే కాన్ఫిడెంట్ కావచ్చు మీకు. ఎట్లా కాన్ఫిడెంట్ అని ఏం లేదన్న, నాతో పాటు టైజన్ బన్నీ అని ఒక పిల్లాడు ఉండే. ఆ పిల్లాడు ఆ సాంగ్ మాకు చెప్పినట్టు ఎక్కడ కొట్టించినవారు అంటే మ్యూజిక్ మిక్కీ మోహన్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత వేరే తెలిసిన విజయ్ అన్న కూడా మిక్కీ మోహన్ అన్నాడు. సరే చూద్దాం, మనకి పోతే మళ్ళీ తక్కువ తీసుకుంటారట, ఇదే అనుకున్నాం. తక్కువ తీసుకుంటారట, ఇన్ టైం ఇస్తారట. ఇప్పుడు మేము పోయిన కాడ ఇన్ టైం మేము పోయిన కాడ ఎట్లా తీసుకున్నా అవి టైంకి రావు.
రావు కాని పని సరే పోనీ అన్న దగ్గర పోదాం చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ అన్న దగ్గర ఓడుతూనే అన్న పాట బెస్ట్ చేయండి ఒకటి బెస్ట్ చేయను అన్న మళ్ళీ ఇన్ టైం చేయండి ఇన్ టైం ఇస్తా అంటేనే చెప్పండి అన్న లేకపోతే రైట్ తీసుకుందాం ఎందుకంటే 10 సార్లు మీరు ఫోన్ చేసారు మీరు లిఫ్ట్ చేయకపోవడం నాకు ఇది వద్దన్న నాకు 15th కావాలి సాంగ్ అంటే 15th కావాలి అయితే అంటే చెప్పాను లేకపోతే ఇలా తీసుకున్నాం అంటే ఓకే తమ్మి అని చెప్పేసిండు హనుమంత్ ఏమైనా పిలిపించినాం నీకు లిరిక్స్ రాసినప్పుడు కొంతవరకు అరే భలే ఉంది అనిపించింది దానికి మ్యూజిక్ తోడైన తర్వాత నీ మనసులో ఏం అంటే అక్కడ పాడుతూ ఉంటాయి ఇక్కడ రిధమ్ వస్తూ ఉంటాయి ఏంటి అసలు నీకు ఏమనిపించింది స్టూడియోలో కూర్చొని ఉన్నావు చూసినా నేను అది ఫెల్ టు ఫియర్ వేరే హ్యాపీ అన్న ఘోరంగా హ్యాపీ అంటే మేము జస్ట్ క్యాజువల్ వాడుకుంటేనే మాకు ఆ వర్డ్స్ ఇప్పుడు క్యాజువల్ వాడుకుంటే వర్డ్స్ మాకు మంచి అనిపిస్తుంది అది మ్యూజిక్ ఆడి బయటకు వచ్చేసరికి డైరెక్ట్ ఫుల్ఫిల్ ఖుషి అన్న మస్తు ఖుషి బాగా ఖుషి ఫస్ట్ మ్యూజిక్ అవ్వగానే మీ ఇద్దరు మొక్కలు చూసుకొని ఏం చేశారు అసలు మొక్కలు చూసుకున్నారా లేదా సైలెంట్ లేదన్న వీడేమో కరీంనగర్ ఉంటాను ఉండే గోవాకి అలా రికార్డింగ్ అప్పుడు లేడా రైటర్ లేదు ఉన్నాడు మ్యూజిక్ మొత్తం అయిపోయినాక నాకు పంపించాను అంటే మ్యూజిక్ మొత్తం అయిపోయే టైంలో నాకు పంపించాను పంపించాక వీడికి సెండ్ చేసిన అరే వింటా ఇట్లుందో చెప్పురా అని చెప్పేసి అన్న నేనైతే ఫుల్ఫిల్ హ్యాపీ వీడు ఏమంటారు అని చూడద్దా అన్న బాగుందన్న నిజం చెప్పురా ఇంకా మళ్ళీ అయిపోతుందంటే లేదన్న మస్తుందన్న అమ్మాయ చాలు అనుకున్నాను ఓకే ఇదంతా అయిన తర్వాత అందులో బొంద పెట్టే సీన్ కావచ్చు ఆ పైన పలక దాని పెద్ద పేరు ఇదంతా అంటే షూటింగ్ ఈ విధంగా చేయాలి ఇట్లా చేయాలి వీళ్ళని పెట్టాలి అనే థాట్ ప్రాసెస్ ఎవరిది అరుణ్ డిఓపి అరుణ్ మీ దాంట్లో లేడు కాబట్టి అరుణ్ కంటే ముందు మీరు డిస్కస్ చేసిన సందర్భాలు కావచ్చు హీరోయిన్ ఎవరు పెడదాం అనుకున్నారు ఏంటి అసలు దాని వెనకది ఉన్న వాళ్ళ టీం కాకుండా మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైనా వేరేలాగా వెళ్తున్నారు ఆ హీరోయిన్ పెట్టాలి మనం ఆ కెమెరామెన్ పెట్టాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేది ఒక థాట్ ఉంటుంది ఎవరెవరు మీ మైండ్లో ఒక పాట వినగానే ఎవరు హీరోయిన్ పెడదాం అనుకున్నారు వైష్ణవి సేమ్ అన్న ఇద్దరు నా మైండ్లో అదే నేను ఇప్పటిదాకా కూడా నేను చెల్లెతో మాట్లాడుతూ ఒక మాట అన్న చెల్లెతోని అరే కానీ ఇప్పుడు నేను అదంటే ఉన్న హీరోయిన్ ఫీల్ అవుతుంది కాబట్టి ఓకే వైష్ణవ్ సోని ఎందుకు వైష్ణవ్ సోనీని ఎందుకు పెట్టలేదు మరి అన్న బడ్జెట్ ఎక్కువ మళ్ళా ప్రొడ్యూసర్ మేడం మనకి ఇచ్చింది అంటే ఇస్తా అనేది కొంత అమౌంట్ ఆ అమౌంట్లోనే సాంగ్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోవాలి ప్రమోషన్స్ కావాలి మళ్ళీ హీరోయిన్కి బర్త్డే అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఫుల్ లీడ్లు ఉన్నారు కాబట్టి ఎక్కువ తీసుకుంటాను అమౌంట్ అంటే నేను ఏమంటా ఉన్నా బయట విన్న విషయాలు మాత్రమేనా అంటే ఒక మనిషిని నేను ఏమంటా ఉన్నానంటే ఎగ్జాంపుల్గా కొంతమంది యాక్టర్లు కొంతమంది డిఓపీలు ఒక మనిషి ఒక మంచి పాట చేస్తుంటూ దానికి ప్రాణం పోస్తుండంటే ఫ్రీగా ట్రావెలింగ్ పెట్టుకొని వచ్చి యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో వైష్ణవ్ సోనీని ఒకసారి టచ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుండేది కదా ఎందుకు టచ్ చేయలేదు ఊహాగానాలకు ఎందుకు వదిలేసి ఊహాగానాలకి అన్న లేదంటే తను ఎంత చేసాడో ఐడియా లేదు బట్ ఏంటంటే వాళ్ళు ఎంత తీసుకుంటే అంత తీసుకుంటుంది అని చెప్పేసరికి కొంచెం చిన్న ఫియర్ ఉండే మళ్ళీ నన్ను అడిగి నోరు కాల్ చేసుకోవడం ఎందుకు మళ్ళీ నన్ను నమ్మి ఒక మేడం మెట్టుడే ఎక్కువ దీంట్లో మళ్ళీ నేను పెద్దలో మటుకొచ్చి నేను ఒక మాట చెప్తా వైష్ణవ్ సోనీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని చూడదు డైరెక్షన్ బాగుండాలి సాంగ్లో దమ్ ఉండాలి నేను దగ్గర నుంచి పనిచేసిన నా సాంగ్లో కూడా పనిచేసింది కాబట్టి వైష్ణవ్ సోనీ మదర్ గురించి కావచ్చు వైష్ణవ్ సోనీ గురించి కావచ్చు నాకు తెలుసు నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకసారి ట్రై చేస్తే బాగుండేదేమో బట్ నెక్స్ట్ టైం ట్రై చేయండి అనేది నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాను నేనేమంటా అంటే ఇప్పుడు బాగలేదని కూడా నేను అనట్లా బట్ నేనేమంటున్నా అప్కమింగ్కి ఒక ఆల్రెడీ బిగ్ ఎస్టాబ్లిషన్ ఉంటే ఇంకొంచెం ఎస్టాబ్లిషన్ అవుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓవరాల్గా ఎంతమంది యాక్టింగ్ చేసినా ఇక్కడ రైటర్ ఎంత కష్టపడి రాసినా ఇక్కడ ఓవరాల్ ఎవరి కోసము అంటే ఇక్కడ నీ దగ్గరే ఆగిపోతా ఉన్నది కాబట్టి అందరు నీ కోసం కష్టపడాలన్న థాట్లో ఉన్నారు రైటర్ కావచ్చు బట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీకు మంచి అవుట్పుట్ ఇచ్చింది కాబట్టి ఆయన కావచ్చు అరే నన్ను నమ్మి వచ్చిర్రు ఇన్ టైంలో ఇవ్వాలి మంచిగా ఇవ్వాలన్న క్వాలిటీ వచ్చింది కాబట్టి మీకు ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా యాక్టర్స్ని ఎవరెవరిని అనుకున్నారు వైష్ణవ్ సోనీ కాకుండా ఇంకా అంటే నాకు ఇష్టం అంటే శ్రీరావులచారి తను అప్రోచ్ అవ్వలేదా అప్రోచ్ అవ్వలే అంటే దానికి కూడా కారణం ఉంది ఇప్పుడు మామూలుగా నేను ఒక డైరెక్టర్ దగ్గర పోయినా ఒక డైరెక్టర్ అని ఒక బడ్జెట్ వేసి ఇచ్చాను ఈ సాంగ్ కింద అయితే అని చెప్పేసి మనం దాని తర్వాత కళ్యాణి క్వీన్ అనే అమ్మాయి ఇప్పుడు నాకు జస్ట్ ఇన్స్టాలో పరిచయం లాస్ట్ టైం C7 యూనిక్స్ గిఫ్ట్ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ రావడప్పుడు పరిచయం జస్ట్ క్యాజువల్ పరిచయం అరుణ్ బాగా చేస్తాడు అన్నాడు అరుణ్ బాగా చేస్తాడు అంటే అరుణ్ అన్న ఎంత తీసుకుంటాడో ఏమో మరి ఒక పని చేయండి మేడం నాకు ఇంతే బడ్జెట్ ఉంది నాకు ఓన్లీ 1 lakh రూపీసే ఉన్నాయి ఎక్కువ లేవు 1 lakh వేయగలుగుతారా మేడం అడగలుగుతారా అంటే లేదు సార్ బాగా చేస్తుండు మళ్ళీ మనకు ఈవినింగ్ కల్లా ప్రోమో ఏమన్నా ఈవినింగ్ లోపు ఇస్తుండు ఇన్ టైం వర్క్ ది బెస్ట్ ఇస్తాడు అడిగి చూద్దామని చెప్పేసి అన్నది అడిగి చూద్దామని చెప్పేసి అన్న తర్వాత అన్న జస్ట్ అంటే అందరూ మామూలుగా కొంతమంది చెప్తుండ్రు అన్న ఈ అన్న అలా కదా అన్నట్టు డైరెక్ట్ ఇప్పుడున్న 4 GB ఇప్పుడున్న ఏ ప్రకారం రేపు పొద్దున ఏ సీను ఎట్లా వేయాలి
కంప్లీట్ వీడియో క్లిప్స్ అన్ని చూపెట్టినా. దానికంటే ముందు డైరెక్టర్ ఎవరు మీ పాటకి? నేను మర్రిపల్లి మోహన్ అనుకున్నా. ఓ ఓకే 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 మోహన్ అన్న అనుకున్నా రండి 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 ఏ కొట్రా 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 ఓకే అనుకున్నా. అన్నతో డిస్కషన్ ఏందా? అయింది. కొంచెం అన్న బడ్జెట్ ఎక్కువ వేసిండు. అంటే నేను అడుగుతూ తగ్గించుడు కావచ్చు, తగ్గిస్తాడు ఆయన, తగ్గించుడు కావచ్చు, కానీ నేను అడగలేకపోయినా. ఎందుకంటే నాకు అన్న అంటే బాగా ఇష్టం. మ్యాక్సిమం నేను వర్క్ చేసిన వాళ్ళందరి దగ్గర వేరు మరి. నాకు అన్న అంటే బాగా ఇష్టం, కానీ నేను అడగలేకపోయినా. బాగా చేస్తాడు ఆయన. ఆయన ఆయన నా బంగారుకొండ సాంగ్ కూడా ఆయన్నే, పార్ట్ 1 పార్ట్ 2. ఆయన సెట్లో ఉంటే వర్క్లా ఉండదు, ఒక ఎంజాయ్మెంట్, ఒక అది ఉంటుంది కాబట్టి. అయినా సరే దాని తర్వాత మళ్ళీ ఏమైంది, బడ్జెట్ ఎక్కువైతుందని కొలుగురు చేస్తానడా అరుణ్ కొలుగురు మీరే అడిగారు? అనలేదు. కళ్యాణ్కి ఏమైనా అన్నకి సాంగ్ ఉందన్న సాంగ్ పంపుతాను చెప్పిన. వాళ్ళ అన్న పెళ్లి పెట్టుకున్నాడు వాడి దానికి, మాకు 20కి షూట్ అన్నాడు. మళ్ళీ అన్నకి ఏమనిపించిందేమో, సాంగ్ విన్నాడు, సాంగ్ బాగా నచ్చింది అన్నకి. ఇక వెంటనే డార్లింగ్ తెల్లారి పెట్టుకుంది డార్లింగ్ అన్నాడు. అన్న తెల్లారి పెట్టుకుందాం. 20 అనుకున్న షూట్ 9th 10th అయిపోయింది. ఓ సూపర్. సో వెంటనే మేము కూడా టాటాగా విన్నాం. యాక్చువల్లీ షూట్ పోయేటప్పుడు వీనికి చెప్పం కూడా చెప్పలే. అర్థం కాలే. వీడియో షూట్ పోయేటప్పుడు వీనికి చెప్పం కూడా చెప్పాను నేను. ఎందుకు? టైం లేదు. టైం లేక పక్క పెడితే నాకు కొంచెం వీడు ఉంటే ఫియర్ అన్నట్టు, వీడు నిజాలు చెప్తాడు, నాతో కాదు, అది తీసుకోలేకపోతా, నాకు అద్దె నాకు ఇబ్బంది అవుతానని చెప్పా. కానీ వాడికి ఒక మాట ఇచ్చిన, ఆఫ్టర్ వీడియో తర్వాత నీకు బెస్ట్ ఇచ్చినా అని చెప్పి నువ్వు అనుకుంటావురా, నీకే మాత్రంగా నీకు కాదు, ఓవరాల్ ది బెస్ట్ ఇచ్చినా నువ్వు అనుకుంటావు, అలా చేస్తా అని చెప్పిన. ప్రోమో చూపెట్టిన తర్వాత అడిగిన బెస్ట్ ఇచ్చిన కానీ వేరే ఇష్టం అన్నా అంతే. రైట్. ఓకే. ఒక రైటర్గా నీకంటే ఒక థీమ్ ఉంటుంది, అంటే ఒక ప్రజెంటేషన్ కావచ్చు, లేదంటే ఆ కథని మైండ్లో ఆ కథని అల్లేస్తారు. రాసేటప్పుడే మీ మైండ్లో హీరోయిన్ ఇది ఇట్లా ఇక్కడ నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి రావాలి, ఈడొచ్చి ఇది అన్నాలి, ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. నీ మైండ్లోకి వచ్చిన హీరోయిన్ ఎవరు, ఏం చేద్దాం అనుకున్నారు మీరు? ప్రొడ్యూసర్ని పక్కన పెట్టండి, హీరోని పక్కన పెట్టేసి. ఇప్పుడు పెళ్లి పత్రిక సాంగ్ సేమ్ అన్న, నాకు కూడా వైష్ణవి సోని హీరోయిన్, రంజిత్ అన్న హీరో, డిఓపి నాకు ఆ వర్క్ ఎక్కువ తెలియదు అన్న. డిఓపి గురించి తెలియదు? దానికి తెలియదు, నాకు అది ఎడిటింగ్ అదంతా తెలియదు. ఓకే. ఈ ఇద్దరిని మాత్రం అనుకున్నా. యాక్చువల్ ఏంటంటే సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు చిన్న చిన్న డిస్కషన్స్ అయితే ఉంటాయి. ఈమె కాదు, అట్లా కాదు, ఇట్లా ఈ లిరిక్ ఇట్లా కాదు, ఇది ఇట్లా రావాలి. కానీ నిజంగా ఒకవేళ నేను ఇట్లా ఈ సాంగ్లో నేను ఇన్వాల్వ్ అయి ఉంటే సాంగ్ అవుట్పుట్ ఇట్లా రాకపోవు. నిజం నిజం అన్న, అవుట్పుట్ అట్లా రాకపోవు. దానికి మాత్రం క్రెడిట్స్ గోస్ టు రంజిత్ అన్న, అంతే. అంత మంచి ఇచ్చిండు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఏమో నన్ను అన్న ప్రోమో ఏం నన్ను పంపుతలేరు, ఏందన్న నన్ను ఏడికి తీసుకోవతలేరు, అసలు ఏం చేస్తారా అన్న సాంగ్ నాన్న అంటే, అరే అబ్బాయి నాకు 2 రోజులు టైం, 2 రోజుల దాకా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయక అన్నాడు. సడన్గా ఫోన్ చేసి షూట్ అయిపోయిందిరా అన్నాడు. షూట్ అయిపోయిందా? నాకు చెప్పకుండా షూట్ ఎట్లా వేసినావు అన్నా. షూట్ అయిపోయిందిరా అన్నాడు. కొద్దిసేపు కోపం వచ్చింది, అరే నాకు చెప్పలేదు, ఇంత కష్టపడి పాట రాసిన పక్కన పెట్టి అట్లనే అంటే అట్లా కాదన్న, లేదు అట్లనే సాంగ్ ఏటో పోతుంది కావచ్చు, సాంగ్ నేను అనుకున్నట్టుగా వస్తలేదు అని. నా స్టోరీ వేరుండే అన్న. పెళ్లి పత్రిక అని అంటే నేను ఎప్పుడైతే ఇన్స్టాలో చూసినదో అది రావాలి అని ఇంటెన్షన్ నాకు ఉండే. అది కాకుండా వేరేది వస్తుంది రాబి అని ఒక సైకిల్ స్టోరీ చెప్పిండు. ఈ రోజు అనిపించింది అన్న, అది నాకు నిజంగా ఆర్ట్ఫుల్ అరుణ్ అన్న ఈ పాటను బతికించిండు అన్న, డేంజర్గా బతికించిండు. నాకైతే ముందు ఒకవేళ అవకాశాలు వస్తే మాత్రం నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను అన్న. ఒకటి రంజిత్ అన్నకు, ప్రొడ్యూసర్ మేడంకు, ముగ్గురికి, డిఓపి అన్న. మేడం ఇక్కడికి రాలేదా? ప్రొడ్యూసర్ మేడం రాలేదా? మీరు ఎక్స్పోజ్ చేయొద్దు అనుకుంటున్నారా? మంచితనం ఉండాలి. నేను ఏమంటున్నా, ఇప్పటిదాకా వీడియోలో చెప్పిన మంచితనం ఉండాలి. మరీ అంత మంచితనం కూడా అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ చచ్చిపోయే ముందు ఎవరు గుర్తుకొస్తారు నీకంటే? నిన్ను కనొచ్చు, నిన్ను పెంచొచ్చు, కానీ ఈరోజు నీ పట్టుదలకి ఎవరైతే సపోర్ట్ చేసిరో అది వాట్ ఎవర్ ఏదైనా జరగవచ్చు. నిన్నో మాట అనొచ్చు, నిన్నో దెబ్బ కొట్టిన పడాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనమున్న ఫీల్డ్ అనేది చాలా డేంజరస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లోకి వచ్చి నీ పాప పేరు వేసుకో, నీ పేరు వేసుకో అనడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. ఓపెన్గా చెప్తున్నా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు ఒకటి చెప్తా, ఒకటే లైఫ్లో ఏం గుర్తుపెట్టుకుంటావు అంటే, ఫస్ట్ నీ ఛానల్ నీకు ప్రొడ్యూసింగ్ చేసిన మేడం పేరు వేసినవా లేదా పక్కన పెడితే,
మనం చూడకపోయినా మనుషులం కాబట్టి కామం ఉంటుంది, చూడము. దేవుడు అనేటోడు పైన ఉన్నాడు కదా, అన్నీ చూస్తాడు కాబట్టి ఆమె నా దృష్టిలో దేవతనే అంట. నేను ప్రతి మొగోడు వెనక ఒక ఆడది ఉంటుంది అనేది ఎంత నిజమో ఇందులో ఈ మేడం ఉండడం అనేది కూడా అంత నిజం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, 1,00,000 రూపాయలు అనేది నాట్ ఎ థింగ్. 1,00,000 రూపీస్ అనేది అట్లాంటిది 1,00,000 చేసి ఇక్కడ దాకా తీసుకురావడం, దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది గ్రేట్ థింగ్. కాబట్టి నేను నీకు నువ్వు సక్సెస్ అవుతావో ఫెయిల్ అవుతావు అనేది పక్కన పెడితే, అది ఆ మేడంకి ఏమైనా చెప్పాలి, ఆ మేడంతో మాట్లాడినప్పుడు నీకు ఆమె చెప్పే మాటలు బట్టి నీకు ఏమనిపించింది? అసలు మంచిది అనుకున్నారా, అరే ఏంది ఇంత గుడ్డిగా నమ్ముతుంది అనుకున్నారా? ఆమె ఆంటీ టెంపుల్స్ దేవుడు శనివారం ఏంటంటే సుంది లేకపోతుంది, లేకపోతే ఉత్తర తిరుపతి పోతుంది, భద్రాచలం పోతుంది, ఎటు అంటే గుడి అక్కడెక్కడో మహారాష్ట్రలో టెంపుల్ ఉంటే ఆడి కూడా పట్టుకుపోయింది నన్ను. అవునా, పెట్టుకో మంచిగా ఉంటుంది అని చెప్పిన. ఇక కొంచెం అప్పుడప్పుడు తెప్పించుతాను, కానీ దాని తర్వాత లేదు మేడం అట్లా కాదు గుడి అని. కానీ ఆకలి అయితే మాత్రం అన్నం పెడుతుంది మేడం. ఒక 10 రూపాయలు కావాలి మేడం అంటే అడగకుండా కానీ ముందే కొడుతుంది. నేను ఒకటి చెప్తా, వాటెవర్ ఆమె గొప్పతనం గురించి పెద్దగా నేను కూడా మాట్లాడలేను. ఎందుకంటే చాలా రేర్గా నేను కూడా ఈ ఫోక్లో చాలా రోజుల నుంచి ఉన్నా కాబట్టి ఫ్యాక్ట్గా ఆమె గుళ్ళకి వెళ్ళడం కాదు, ఆమెనే దేవత అనుకోవచ్చు మేబీ. ఎందుకంటే ఒకరి లైఫ్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్న లైఫ్ని దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే నీ చుట్టం కాదు, నీ తోడు కాదు, నీ ఫ్రెండ్ కాదు, ఎవరో అనోన్ పర్సన్, అంత వాంటెడ్ అవసరం లేదు. కాబట్టి నీకు ఇది నేను డబ్బులు పెడతా అన్నప్పుడు ఏమనిపించింది? నేను ఫస్ట్ బాధపడ్డాను చాలా. ఆమె ఇంట్లోనే అంటే ఇంట్లో దగ్గర ఏం లేవు, అందరం పుచ్చాలమే. నన్ను అమ్మిన దోసేవాడు వాడు వీడైనా పెడతారు కావచ్చు అనుకుంటే ఎవరు వాళ్ళని అవసరం వారా, నీకు ఎందుకురా క్యాటరింగ్ చేసుకో బతుకు అనేటోళ్ళే ఉన్నారు. నీకు ఎందుకురా ఆట నడుపుకోక, క్యాటరింగ్ చేసుకోక నీకు ఎందుకురా ఈ పాటలు అన్నోళ్ళే ఉన్నారు అప్పించి అని. మనకి ఇంత అవుతుంది, నీకు 4 రూపాయలు పెడతానప్పుడు ఫస్ట్ కళ్ళపో నీళ్ళు వచ్చాను అంటే పెట్టా సెకండ్. ఎట్లా పరిచయం మీకు మేడం? మేడం నా ఇన్స్టా ఫ్యాన్. ఓ సూపర్. ఇన్స్టా వల్ల అన్ని చెడ్డ పనులు అవుతున్నాను అనుకున్నా, కానీ ఇలాంటి మంచి పని నేను ఫస్ట్ టైం వింటున్నా. సూపర్. ఏం పేరు? పేరు కూడా చెప్పొద్దు అన్నదా? అదే లేదు వద్దు అని చెప్పేసి అన్నది అందుకని. ఓకే. ఎంత అయింది ఆడియో నుంచి వీడియో వరకు ఎంత ఖర్చు అయింది? 3 lakhs అయిపోయింది. 3 lakhs మేడమే పెట్టిందా? లేదు 3 lakhs పెట్టలేదు మేడం, మొత్తం ఒక 2 lakhs 2.1 దాకా పెట్టింది. ఓ ఆమెనే ఇలా కీలక పాత్ర. ప్రొడ్యూసర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరు ఏ పాట రాసినా ఆ పాట ఈరోజు బయటకు వచ్చి ఇంతమంది ఎంజాయ్ చేసిరు, మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనేది వచ్చిందంటే కారణం మేజర్గా నేనైతే ప్రొడ్యూసర్కే ఇస్తాను. ఎందుకంటే మీరు ఇంకో 6 నెలలు లాగినా మీరు చేసుకోవచ్చు, కానీ 6 నెలలు కాదుగా అరచనం కూడా ఆలోచించకుండా పెట్టడం అనేది గ్రేట్ థింగ్. కాబట్టి 1 wordలో ఆమెకు ఒక వర్డ్ చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు తెలిసి మేడం ప్రొడ్యూసింగ్ చేయకపోతే ఈ పాట ఇంత తొందరగా రాకపోవునేమో. అస్సలు పాటే రాకపోవు, అసలు మాకు అవకాశం రాకపోవు. ఈరోజు రంజిత్ అన్న నీ కళానికి బలాన్ని చూచిన మేడం. ఖచ్చితంగా అవునా? ఖచ్చితంగా. పేరనే చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా ఎట్లున్నారని అంటే, మనం ఏదన్నా అడిగితే అవతల పక్కని ఆపద అనేది పక్కకు పెడితే వాని అవసరం ఎంతనో చూసే వీని ఆపద తీర్చాలి అనే సిచ్యువేషన్ ఉన్నది ఈరోజు. కరెక్ట్. అట్లాంటి నాకు తెలిసి అది కూడా పడ్డట్టున్నారు. మేబీ కొంచెం నేను దూరం నిలబడ్డప్పుడు కొన్ని వినిపించినాయి నాకు. ఈ డబ్బు విషయంలో ఎందుకు అనిపించింది అంటే, మా ఫాదర్ హాస్పిటల్ ఉన్నప్పుడు అనిపించింది అన్న 2000 రూపీస్ లేకపోవడం వల్ల నేను కోల్పోయినా. అరే సో అట్లాంటి టైంలో ఒక మేడం 2.1 దాకా పెట్టిర్రు అన్న. అసలు ఆమెకు అవసరం లేదు, కానీ ఆ సాంగ్ విను నమ్ము నిజంగా పెట్టడం గొప్పతనం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా చాలా పాటలు తీయాలి. ఆమెకు మీరు డబ్బులు తిరిగిచ్చినా ఇవ్వకపోయినా నా ఫ్రెండ్స్, నా పిల్లలు, మా ఫ్యామిలీ అని ఫీల్ అయ్యేటట్టయితే ఉండదు. ఎందుకురా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా ఇలాంటి వాళ్ళని ఫీల్ అయ్యేటట్టయితే చేయకండి. ఇది నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఎందుకంటే మనుషులు మనకు అవసరం ఉన్నప్పుడు అన్నం పెట్టినప్పుడు అమ్మలా కనిపిస్తారు, కానీ మన అవసరానికి తినంత మన ముంగట ఉన్నప్పుడు చూసే బొమ్మలా కనిపిస్తారు. కాబట్టి ఆ బొమ్మలా మాత్రం ఆమె చూడకండి. ఇది నా అంబుల్ రిక్వెస్ట్. ఖచ్చితంగా మేడంకి అయితే నిజంగా నా తరపున అయితే, రంజితన్న తరపున అయితే 100,000 వందనాలే. మా ఇద్దరు లైఫ్ అయితే స్టార్ట్ చేసింది అని అనుకుంటే, ఎందుకనంటే మస్తు ఫేస్ చేసినాం. ఆమె చేయడం గొప్పతనం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం మీకు గొప్పతనం. కాబట్టి 100%. దాని తర్వాత మీరు యాక్టింగ్ షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా అరుణ్ కొల్గూర్ అన్నకు మీరు సబ్జెక్టు మీరు చెప్పిన తర్వాత ఆయన మేము అట్లా కాదు ఇట్లా అని మీరు చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అరుణ్ కొల్గూరి ఒక డిఓపి అయ్యండి? అన్న కంప్లీట్ 4 GB ఉన్న అంటే 4 GB వాడి
ఆయన ఒక స్టోరీ మొత్తం అనుకోండి చార్ట్ జీబీలో కంప్లీట్ వీడియోస్ చూపెట్టింది నాకు. ఆ వీడియోస్కి నేను ఫ్లాట్. ఇప్పుడు మామూలుగా ఒక పిల్లలకు ఏబిసిడి అని చెప్తే ఏబిసిడి రాపిస్తే పెద్ద అర్థం కాదు. అదే ఇక్కడ ఫిగర్ వేసి ఏబిసిడి అని చూపెడితే వాళ్ళకి అర్థం యాపిల్ బొమ్మ వేసినాం. ఇట్లయితే వాళ్ళ విజువల్స్ ఆ విజువల్స్ మొత్తం నాకు చూపెట్టింది ముందే. నేను అక్కడనే డేట్ సగం కన్నా తిన్నా ఏంది అన్న ఇట్లా అని చెప్పేసి. కానీ ఒకటే చెప్పాను, నైట్ ఎన్ని గంటలకు చేస్తున్నాం చూడండి. కష్టాలు 2:26 సండే, ఇప్పుడు నైట్ ఉన్నాం మేము. ఓకేనా, మీకు తెలియదు కొన్ని బాధలు. ఓకే, కొన్ని విజువల్స్ చూపెట్టిండు, నేను అక్కడికే ఫ్లాట్ అయ్యా. సేమ్ యాసిడ్ దాని నువ్వేం సంబంధం లేదు నీకు ఈ పాటతోని ఒక ది బెస్ట్ నేమ్ ఇస్తా, నేను బయట తీసుకొద్దా, కానీ చెప్పింది చేయాలి, ఇబ్బంది పడ్డా మంచిది అన్నాడు. నేను ఇప్పటిదాకా ప్రోమో చూస్తుంటే అనిపించింది, అరే ఇంద్రబాబు ఇంత బాగా తీసిరేమరా అని ఫీల్ అయినా నేను. ఇంత బాగా తీసిరేంది, అరే ఏందా విజువల్స్ కలరింగ్ అని మస్తు అనిపించింది. ఒక సినిమా చూసినట్టు అనిపించింది నాకు. బట్ నేనైతే ఒకటి కోరుకుంటున్నా, ఈ సక్సెస్ అనేది మీరు ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా ANP మ్యూజిక్ ఛానల్ ఇలా బ్రదర్ కనిపిస్తాడు, ఆల్రెడీ ప్రోమో ఉంది, వెళ్ళి చూడండి. 100కి 200% ఇది నా వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, చూడాలి కంపల్సరిగా. ఎందుకంటే దీంట్లో సంబంధం లేని చేయిలు ఉన్నాయి, సంబంధం లేని డైరెక్టర్లు ఉన్నారు, సంబంధం లేని యాక్టర్లు ఉన్నారు, సంబంధం లేని స్టోరీ. ఇదంతా రైటర్ అనుకున్నది ఒక స్టోరీ, ఇక్కడ తీసింది ఒక స్టోరీ. ఆ స్టోరీ ఏందనేది మీకు తెలియాలంటే మీరు సాంగ్ చూడాలి, ఫుల్ లెంత్గా చూడాలి. మంచిగా ఉందా మంచిగా లేదా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సాంగ్కి మీరు ఇచ్చే కామెంట్స్ అనేది తమ్ముడికి ఒక కరెక్షన్ కావచ్చు, లేదంటే ఒక బూస్టింగ్ కావచ్చు. బాగా చేసిండు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. మిస్టేక్లో పోయినవి అంటే ఒళ్ళు మళ్ళా అదేమంటారు ఈరగోలో తీసుకొని పలగొట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కడ తప్పు చేసినా అనేది. కానీ ప్రతి ఒక్కటి టైం తీసుకొని కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. దానివల్ల చాలా ప్లస్ అవుతుంది వాళ్ళకు. అంటే మంచి చేస్తే మంచి అని చెప్పండి, బాగాలేకపోతే బాగలేదని చెప్పండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. రైటర్ రాసిన పదాలు కావచ్చు, ఇక్కడ యాక్టింగ్ కావచ్చు, ఇదంతా ఓకే. ఇదంతా జరిగిన తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీకు ఇబ్బంది అనిపించింది కానీ ఈ విషయంలో, అంటే పేర్లు వద్దు, ఈ విషయంలో ఈ వ్యక్తి ఉండకపోతే బాగుండేది, లేదంటే ఇది లేకపోతే బాగుండు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఎవరు? అరుణ లేకపోతే మంచిగా అనిపించింది. పిండిండ గట్టిగా. నిజమన్నా లేదన్న, ఒక సీన్ ఉంటుంది, టైజన్ ఆడు అంటే నాతో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిండు సాంగ్లో. వాడు చనిపోయి ఉంటాడు, ఎందులో నీళ్ళలో పడి ఉంటాడు చెరువులో. నేను లుంగి మీద ఉంటా, వెళ్ళి టక్కన మోకాల మీద పడాలి. ఆ మోకాల మీద పడేసరికి ఆ ఇసుకకి రక్తం వెళ్తాంది. రక్తం వెళ్తాంది ఆల్రెడీ. రక్తం వెళ్తా అంటే అన్న ఇబ్బంది అవుతుందన్న, మస్తు ఇబ్బంది అవుతుందన్న అన్న. సరే డాలింగ్ అని చెప్పి మళ్ళీ పడి మరి మళ్ళీ అంటాను, మళ్ళీ రావాలని వద్దా, మళ్ళీ పడితే ఇంకెక్కువ వస్తుంది. ఇక నాకు అయితే నాకేమో ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి దెబ్బ తాకింది, నాకు గడ్డే తాకింది, మళ్ళీ తాకింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పడమంటే ఎట్లా పడతాను, ఎట్లా చేస్తా పడాలి. ఇక నాకు పడితే నాకు ఈ పెయిన్ ఏముంటుంది అన్న, మొగ్గలు ఎక్స్ప్రెస్ చేయడం చెప్పు. నాకు పడితే ఈ పెయిన్ వస్తుంది కదా నాకు. ఏంది నాకు ఇటు ఆశ్చర్యం బాబు, నాకు మస్తు కోపం నాకు ఉద్దేశం లాస్ట్. మళ్ళీ పిలిచి డార్లింగ్ కావాలంటే కొంచెం టైం తీసుకో అన్నాడు. కొన్ని నీళ్ళు ఇచ్చిండు, తాగిపించిండు. డార్లింగ్ అంటాడు మళ్ళీ, టైం తీసుకో అన్నావు అన్న, లైటింగ్ అయితే తాగుతారా ఒక్కడు బాగా టేక్స్ పడ్డాయి అన్న. బాగా ఇబ్బంది అయింది, మస్తు కోపం వచ్చింది, మస్తు దుఃఖం వచ్చింది. నాకు ఎందుకు అనిపించింది, కానీ ప్రమో చూసినాక అన్న నువ్వే నాకు కావాలి అని అనిపించింది. కష్టానికి ఫలితం. అవును, అంటే ఇక్కడ అందరు డైమండ్లే దొరికేది పాటకి. కానీ ఎక్కడన్నా ఒక చిన్న మిస్టేక్ చేసిన ఈ పాటలో అనుకునే సందర్భం ఏదైనా ఉందా? చెప్పకుండా పర్లేదు పైకి. లేదన్న, అసలు 100% లేదు. ఓకే, హీరోయిన్ని ఆ అమ్మాయినే పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఆ అమ్మాయి రిఫర్ చేసింది అరుణని. సో రిఫర్ చేసింది కాబట్టి పెట్టారు, లేదంటే తీసేస్తుంటారు. అట్లనే లేదు, రిఫర్ చేసింది, కలిసి చేద్దామని చెప్పి మాట ఇచ్చిన. ఓకే, మాట ఇచ్చినట్టే మాట పద్యాను కలిసి చేద్దామని చెప్పి సాంగ్ పంపినప్పుడు మనం కట్టుబడి చేయాలి అంతే. సాంగ్లో బాగా ఆ మొక్కల మీద పడ్డది కాకుండా ఇంకా వేరే ఏదైనా లిరిక్లో కావచ్చు, అది కావచ్చు, నీకు ఇష్టమైన లిరిక్ ఏంటి దాంట్లో? నీకు కష్టమైన యాక్టింగ్ ఏంటి దాంట్లో? సాంగ్లో బాగా కష్టపడ్డ యాక్టింగ్, ఎక్కువ టేకులు తీసుకు కష్టపడ్డ యాక్టింగ్ అంటే ఇందాక మోకాలు. ఇష్టమైన లిరిక్ అంటే వీళ్ళు లిరిక్స్ రాసుకుంటా లాస్ట్కు నా పేరుతో ఎండ్ అవుతుంది అన్నట్టు సాంగ్. నా పేరుతో అంటే ఎట్లుంటుంది అంటేనా, ఆ దేవుడు అంజన్న స్వామి గుండెల్లో రాముడు ఉన్నాడన్నది ఎంత నిజము, ఈ రంజితు గాని గుండెల్లో నా సీత కొలువై ఉన్నది నగ్న సత్యము. ఓ సూపర్. ఎటు పోయి మొత్తం అక్కడ నుంచి అయితే గుంజుకొస్తారు.
లింక్ అయితే చేస్తారు ఎటువైనా వదులుతలేరు. వదులుతలేము. నిజంగా బూచోళ్ళే మీరు, ఒక్కరు కాదు ఇద్దరు బూచోళ్ళు, వదులుతలేరు మీరు. ఓకే, ఈ సాంగ్లో మీకు మేజర్గా అరుణ్ కొల్గురి కొన్ని యాక్టింగ్ చేయమని చెప్పినప్పుడు ఆయన విజువలేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వావ్ వండర్ఫుల్ అనిపించిన, విజువల్ పరంగా వండర్ఫుల్ అనిపించిన ఏది అందులో సాంగ్లో? అన్న ఒకటి చెప్తాడు మాకు, అంటే నాకు ఉన్న నా పక్కన బండి వాళ్ళందరూ ఉండే వచ్చి అందరూ చెప్తారు, అరే ఇది ఒకటి చెప్తా గుర్తు చేయండి నాకు గుర్తు చేయండి అని చెప్పి సడన్గా వచ్చింది నాకు థాట్. ఒక పెళ్లి పత్రిక అక్కడ ఉంటుందంట, పెళ్లి పత్రిక అక్కడ ఉంటుందంట, అది ఇట్లా ఎగిరిపోతా అంట. ఎగిరిపోయేటప్పుడు నా కళ్ళ ముందే వస్తా అంట, నా కళ్ళ ముందే వస్తా అంట. అప్పుడు ఆ పెళ్లి పత్రిక తెరిచి ఉంటుంది, కళ్ళ ముందు వస్తే ఆ కళ్ళ ముందు అమ్మాయి పేరు ఉన్న అబ్బాయి పేరు పడుతుంది. ఓ షూట్లో సడల్ థాట్, అది గిట్లెట్లా పాసిబుల్ అవుతుంది అన్న అంటే, సరే పెళ్లి పత్రిక మా వాసం ఎట్లా ఎగురుతుంది, సరే ఎగురితే ఇట్లా వెళ్ళిపోతుంది, ఏటో పోతుంది, అది పోయి నా కాళ్ళ ముందు ఎందుకు వస్తుంది ఏంది అన్న చూద్దాంలే అనుకున్నా. ప్రోమో చూసినాక అమ్మ అవుతాడు ఏంది ఇట్లా ఇచ్చినా డేంజర్ రాక్షస్ అనుకున్నాం. అదే కానీ అన్న ఒకటి మస్తు అంటే నిజం అన్న అరుణ గురించి చెప్పాలంటే ఎంత కష్టపెట్టినా అన్న ఆ కష్టానికి ప్రతిఫలం ఇచ్చేదంటే అరుణే అన్న. అంటే నాకు ఎక్కువ తెలియదు, ఎవరితో వర్క్ చేయలే, నేను చేసారు కాబట్టి నేను రెండు చేసిన తాయితే నచ్చిన దేవత చేసిన. సన్నీ బేతి అంటే బాగుంటాడు, సన్నీ బేతి అన్న కూడా బాగా చేస్తాడు. బట్ అరుణ్ అన్న చూపించే విధి విధానం అది కొత్తగా ఉంటుంది అన్న, మస్తు కొత్తగా ఉంటుంది. మళ్ళీ అరుణ్ ఎప్పుడు డైరెక్షన్ చేయలే అనుకుంటా నాకు తెలిసి, నా అదే ఫస్ట్ సాంగ్ అనుకుంటాను అయితే. అందరూ డిఓపి అని అంటారు కానీ అరుణ్ అన్న డిఓపి అంటారు కానీ డైరెక్షన్ కూడా చేస్తాడు అని చెప్పి ఎవరు చెప్పాక వెళ్ళలేదు నేను. ఇప్పుడు అరుణ్ అంటే అందరూ డిఓపి అని తెలుసు అంతే, డైరెక్షన్ చేస్తాడు అని చెప్పేసి డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఇవన్నీ చేద్దామని తెలియదు నాకు తెలిసి. ఇది నాకే ఫస్ట్ అనుకుంటాను అయితే. ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఘోరంగా. అయితే మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎన్ని రోజులు షూటింగ్ చేసిర్రు, ఎంతమంది యాక్టింగ్ చేసిర్రు దీంట్లో కష్టపడడానికి? అంటే వెనక బ్యాక్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. 2 days షూట్ అయిందన్న. ఇందులో కష్టపడడానికి అంటే దాదాపు ఒక 7-8 మంది బాగా కష్టపడ్డారు అన్న. ఎంతమంది ఉంటారు ఓవరాల్గా సాంగ్లో? చాలా మంది ఉంటారు, చావు సీన్ కూడా బాగానే మంది ఉంటారు, పెళ్లి సీన్ కదా బాగానే మంది ఉంటారు. బట్ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అంటే ఒక 7 అన్న. ఎట్లా ఈ క్యారెక్టర్స్ అన్ని ఎట్లా ఎంచుకున్నారు? ఇవన్నీ ఎవరు ప్లానింగ్ మీదేనా? అరుణ్ మొత్తం అన్న అసలు సంబంధం కూడా లేదు నాకు. నాకు జస్ట్ చెప్పింది అంతే, నువ్వు డార్లింగ్ నువ్వు చెప్పింది డార్లింగ్ అంతే, నువ్వు వేరేం చేయ డార్లింగ్ అంతే. కానీ డౌట్ రాలేదా ఖరాబ్ చేస్తాడా ఏందని? రాలే అన్న, ఎందుకంటే ముందు రోజు నైట్ నాకు విజువల్స్ మొత్తం చూపెట్టినాను. నాకు సినిమా చూపెట్టిన, నాకు సినిమా చూపెట్టినాక నేను డైరెక్ట్ నాకు అన్నది నాకు ఇట్లా అనుకో, మళ్ళీ కట్టుకొడితే సేమ్ అవే రిపీట్ అవుతాయి. ఇంకా మంచి అనిపించింది. మధ్యలో ఈ కొత్తగా వచ్చిన థాట్స్ ఇంకా బాగుండే, ఈ పెళ్లి పత్రిక ఎగడం అట్లాంటిది, కళ్ళ ముందు పోవడం. ఓకే, ఈ పాటను ఎందుకు చూడాలంటే ఏం చెప్తావు అన్న? ఈ పాటను ఎందుకు చూడాలి మీరు తీసిన పాటను అంటే ఏం చెప్తావు? ఒక మంచి స్టోరీ మిస్ అవుతారు అన్న, ఒక కొత్త కాన్సెప్ట్ మిస్ అవుతారు, కొత్త లిరిక్స్ మిస్ అవుతారు. ఓకే, అందుకే చూడాలంట. ఓకే, ఒకసారి రైటర్ ఇస్ ఫైటర్. మీకు షూటింగ్ టైం చెప్పలేదు, అలా షూటింగ్ అయిపోయింది అన్నాడు. ఓపెన్గా ప్రామిస్ అయితే చెప్పండి, షూటింగ్ అయిపోయింది అనగానే నీ మైండ్లోకి ఏమొచ్చింది? ఇలాంటి బూత్ వచ్చింది, ఏమొచ్చింది? ఆ సాంగ్ అయిపోయింది కథం అనుకున్నా, కొలాప్స్ సాంగ్ నాశనం చేసిరు. అంటే ఇప్పుడు నాకు కొందరు సజెస్ట్ చేసిరు అన్న, ఇప్పుడు మనం సాంగ్ రాసేటప్పుడు ఒక స్టోరీ అనుకుంటాం, మీరు ఎంతమంది అన్నారు ఆ స్టోరీ పడితే బెటర్ ఏమో అనే ఇంటెన్షన్ నాది. అరే అన్న ఇంకా సూపర్ అంటే అప్పటికి అరుణ్ ఎవరో నాకు తెలియదు, డిఓపి వర్క్ అంటే నాకు తెలియదు. ఆయన చెప్పిన స్టోరీకి 4 లిరిక్స్కి ఏం సంబంధం ఉంటుంది, ఆయన ఏం చేస్తాడు, ఈ మైండ్ సెట్తోను ఉన్నా నేను. ఈ రోజు ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు హోప్ లేదు. కానీ అన్న బ్లాస్ట్, నిజంగా నాకు మస్తు హ్యాపీ అనిపించింది అన్న. నాకు నా స్టోరీ ఇంత ఫెయిల్ అంటే బ్లాస్ట్ అవ్వకపో అనుకున్నావు? ఖచ్చితంగా అన్న, నేను అదే చెప్తున్నా, ఫెయిల్ అవ్వనా నేను. ఒకవేళ ఇట్లా నేను చెప్పినట్టుగా స్టోరీ తీసి ఉంటే అట్టర్ ఫ్లాప్ అవ్వ, అది ఏమైనా అర్థం ఓ క్లారిటీతో అయితే వచ్చేసింది. అంటే వర్క్ నార్మల్గా లేదన్న. ఓకే, చాలా మస్తు అనిపించింది. మస్తు అనిపించింది. నీకు ఆ ప్రోమోలా నీకు అరే వావ్ చూడంగానే అబ్బా నేను రాసిన పాట ఇదేరా నేను అన్న చాలా సీన్స్ ఎక్కడ అనిపించింది? పెళ్లి పత్రికలు ఇట్లా మీదకెళ్ళి పడుతుంటాయి అన్న, పడుతుంటే కిందికి ఒకటి కొట్టిండు, ఒకటి చెట్టు దగ్గర కిందికి కొద్దిగా ఎమోషనల్గా కొడతాడు, ఇంకొకటి చెట్టు దగ్గర ఉన్నాడు అన్న. అంతకుముందు చెప్పినట్టు ఏడుస్తుంటే పెళ్లి పత్రిక వచ్చింది, అక్కడ పెళ్లి కొడుకు పేరు పెళ్లి కూతురు మస్తు అనిపిస్తుంది అన్న నాకు. ఆ థాట్ హైలైట్ అసలు, అది పెళ్లి పత్రిక డైరెక్ట్ చూపించడం, దాని మీద పేరు
ఇక స్టోరీ మొత్తం పూర్తి అవుతూనే వెళ్తుంది కావచ్చు, పేరునేది లేదు, వేరే ఉంది, అది అర్థం కాలే. ఒక లవ్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు మీరు ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు కాబట్టి ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నా ఒక రైటర్గా మీ పాటను పాట గురించి అన్న, పాట గురించి పాట గురించి ఒక్కటే మాట అన్న. మనకు మామూలుగా కొన్ని ప్రేమలు పెళ్లి పత్రికతోని మొదలవుతాయి అన్న, పెళ్లి చేసుకోవడం అట్లా. కొన్ని ప్రేమలు పెళ్లి పత్రికతో ఆగిపోతాయి. అలా ఆగిపోయిన ఒక ప్రేమ కథే పెళ్లి పత్రిక. ఓ సూపర్, కొత్తగా ఉంది ఇది. ఓకే ఓకే ఓకే, ఈ విషయాలకి ఫీల్ అవుతారు, బాధపడతారు అనే ఆన్సర్లు అయితే ఇవ్వద్దు. ఈరోజు మీ హీరోయిన్ మీ సాంగ్ ప్రమోషన్కి ఎందుకు సహకరించట్లేదు? తను బిజీ ఉందని చెప్పింది. ముందే చెప్తే అయిపోవు కదా అని చెప్పేసి నాకు సడన్గా నేను కూడా తెలియదు అని చెప్పేసి నేను ఫీల్ అవ్వలేదా? అరే సపోర్ట్ చేస్తే అంటే ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఇక్కడ నీలాంటి అప్కమింగ్ హీరోస్కి అమ్మాయి నీతో పాటు లీడ్ యాక్టింగ్ చేసిన హీరోయిన్ ఎంత పెద్ద బిజీ పర్సన్ కానీ ఐ థింక్ నేను ఎవరినో అని కాదు, నేను చెప్తా ఉన్నా అంటే ఫర్దర్ నీకు వాంటెడ్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా చేయలు కలిసి చాలామంది కష్టపడుతూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కోసం, కానీ ప్రమోషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అంటే ఫుల్ బిజీ ఉన్నా ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం కేటాయించలేనంత బిజీయా? ఏమో అన్న తెలియదు, బట్ నేనేమనుకుంటానంటే అన్న, అంటే నా హీరోయిన్ అని ఏ హీరోయిన్ కాదన్న, ఎవరైనా మంచిదే. ఒక ప్రొడ్యూసర్ మనం నమ్మి 4 రూపాయలు పెడతానంటే వాళ్ళ కోసం మనం కష్టపడాలి, 100% కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము ఎక్కడ అన్న ఒక మాట. ఇప్పుడు ఒక హీరోయిన్కి రెమ్యునేషన్ ఇవ్వాలన్నా, ఒక హీరోకి రెమ్యునేషన్ ఇవ్వాలన్నా ప్రొడ్యూసరే కదా అన్న, ప్రొడ్యూసరే కదా. ఇదే వ్యక్తులు అంటే వీళ్ళకి ఇప్పుడు బిజీ ఉన్నారు, ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఒకానొక టైంలో ప్రొడ్యూసర్లకు మెసేజ్లు పెట్టిన సందర్భాలు మర్చిపోతారా? ఏ ప్రొడ్యూసర్కైనా అవకాశం కోసం నేను ఏమంటా ఉన్నా, ఈరోజు మీరు బిజీ అయినారు, మీ హీరోయిన్ కాదు ఏ హీరోయిన్ అయినా సరే, కొంతమంది చాలా ఫుల్ బిజీ ఉన్నా 10 మినిట్స్ ఉంటే 10 మినిట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందరిని అన్నట్లా ఈ పాటకి ఈరోజు ఈ ఇంటర్వ్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు అంటే ఏంటి అంటే నేను ఒక హీరోయిన్ని, నేను ఒక అది అనే ఫీలింగ్ అనుకోవచ్చా, లేదంటే నాకెందుకు పాట చేసిన పైసలు ఇచ్చారన్న ఫీల్ అవుతారు అనుకోవచ్చా? ఎట్లా అనుకోవచ్చు అన్న, బట్ ఏంటంటే నేను టైం అయితే కేటాయించాలన్న. అంటే నాకని కాదన్న, పాటకు కేటాయించాం. నాకెందుకు కేటాయించుతాం? నువ్వు ప్రొడ్యూసర్ కేటాయించకు, హీరో కేటాయించకు, ఎవరికి కేటాయించకు, పాటకు కేటాయించు. ఎందుకు కేటాయించాలంటే ఒక పాట రాయాలన్నా చాలా కష్టం అన్న, ఒక పాట తీయాలన్నా చాలా కష్టం. మళ్ళీ ఇవన్నీ ముందుకు రావాలన్నా కానీ మనకి వెనకాల కొంచెం పైసలు ఉండాలి. సరే ఇప్పుడు సపోర్ట్ చేసిన ఒకరు సపోర్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనం ప్రమోట్ చేయాలి. ఎంత ప్రమోట్ చేయాలంటే నేను చెప్తాను అన్న, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి చాలా ఫాలోయింగ్ ఉంటుంది అన్న. కొలాబ్ పెట్టమంటే ఎవరు పెట్టరు, ఒక కొలాబ్ పెట్టమంటే ఎవరు పెట్టరు. నేను స్టోరీలు కొలాబు బతిని ఆడుకుంటా అన్నది అన్నం పెడితే కాల్మవుతుంది, కొలాబ్ యాక్సెప్ట్ అన్న ప్లీజ్ అన్న అబ్బా పెడితే నా రీచ్ పడిపోద్ది, అది పడిపోద్ది, ఇది పడిపోద్ది అని ప్రతి ఒక్కరు అంటారన్న. అసలు ఎందుకు పెట్టాలని అంటారు, కొందరు దేకను కూడా దేకరు. నేను ఎందుకు పెట్టాలంటున్నాను? అవును, అంటే సంబంధం ఉన్నోళ్ళ సంబంధం లేని వాళ్ళ? సంబంధం ఉన్నోళ్ళే అంటారు అన్న. అన్నప్పుడు అన్న మీరు ఉన్నారన్న, మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక 120K ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఒకరు ఇల్లు పెట్టినా, కొలాబ్ యాక్సెప్ట్ అయ్యాను, స్టోరీ పెట్టాను అన్న అంటే మీరు పెడతారా అన్న? నేను పెడతా. ఎట్లా పెడతారన్న? నేను ఎట్లా పెడతా అంటే నా ఇంటెన్షన్ చెప్తా. అంటే నాకు వేరేటోళ్ళు చేసి కూడా నాకు పంపిస్తారు కొంతమంది. నేనేం ఫీల్ అవుతానంటే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు రీచ్ ఆగిపోతే నాకు మునిగేది ఏం లేదు. నా థింకింగ్ చెప్తా ఉన్నాను అన్న, దీనివల్ల నాకు ప్లస్ అవుతుంది అని ఎవరన్నా అన్న కొంచెం నీ వల్ల నాకు సపోర్ట్ అవుతుంది అంటే నేను ఎక్కడి దాకైనా వెళ్తుంది. కాకపోతే అది నాకు జెన్యూన్ ఉండాలి, నన్ను వాడుకునే తట్టు ఉండదు. నన్ను వాడుకునే తట్టు ఉంటే నేనే గ్రహించేస్తా, వద్దులేరా బాబా అని లైట్ తీసుకుంటా. కానీ నన్ను జెన్యూన్గా సంతోష్ అన్న అనే వ్యక్తి మనకు జెన్యూన్గా సపోర్ట్ చేస్తాడు, జెన్యూన్గా కష్టపడ్డారంటే సపోర్ట్ చేస్తా. నాకు రీచ్ అనేది వాంటెడ్ కాదు, ఇక్కడ నాకు మనిషి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఇన్స్టాగ్రామ్ అంటే ఎట్లుందంటే మనుషులతో సంబంధం లేదు, ఫాలోవర్స్ చూసుకొని పల్లిగిలు ఇచ్చినట్టుంది. ఫాలోవర్స్తోనే సంబంధం, మనుషులతో సంబంధం లేదు. నాకు తెలిసి నువ్వు మాట్లాడే విధానం చూస్తే యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా సహకరిస్తలేనట్టు కదా. ఎందుకు చేద్దారన్న? ఇప్పుడు వాళ్ళు ఎందుకు తీయరు అంటే అన్న వాళ్ళకి అవసరం లేదన్న, వాళ్ళు పైసలు తీసుకున్నది అయిపోయింది. ఇప్పుడు నేను కూడా నాకు కూడా 10-20 ఇట్లు పడ్డాయి, ఎగ్జాంపుల్ పడ్డే అనుకుందామన్నా, పడ్డే అనుకుంటే నేను కూడా కట్టినే అనుకుంటా కావచ్చు. కానీ అట్లా అనుకుంటే నువ్వు ఎప్పుడు ఎదగలేవు. ఎంత ఎదిగినా ఒదుగుంటేనే నువ్వు గెటింగ్ కాగలుగుతావు. ఇప్పుడు నేను ఎందుకు సహకరించండి మేడం, సహకరించండి సార్ అన్న, ప్లీజ్ అన్న, అక్క ప్లీజ్ అన్న, ఎందుకన్నా ఈ పాట అనేది మా కష్టం అన్న. ఒక 3-4 సంవత్సరాలు తినాం, వీనెనకాల దండం పెడితే కాలు మొక్త బాంచాలని చెప్పి చెప్పులు మార్చినామన్నా, మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అట్లాంటి వాళ్ళకి. కానీ మాకు అంటే వీడికైతే అనిపించదు అన్న, కానీ నాకు అనిపించింది ఒక రోజు ఏం తెలుసా, ఒక అవకాశం ఇస్తే ఏమవుతుంది అన్న,
ఒక అవకాశం అయితే ఏమవుతుంది అన్న, ఒక అవకాశం నీకేం పోతుంది అన్న. సరే నువ్వు అన్నట్టు ఒక 3 లక్షలు పోతాయి కావచ్చు, నేను అట్లా కూడా చెప్పిన అన్న నేను డబ్బు 3 లక్షలు పెడతావు, ఒకవేళ పోయినాయి అనుకో అన్న నేను తిరిగి ఇస్తా ప్లీజ్ అంటే ఆఫ్ అని ఇస్తా, మొత్తం చెప్పిన ఆఫ్ అని ఇస్తా అన్న. పాట నచ్చితేనే నచ్చితేనే పాట నచ్చింది, మనిషి నచ్చలేదు, నేనేం చేయాలి? ఫాలోయింగ్ లేదు, ఫేమ్ లేదు, నేను ఎందుకు పెట్టాలి? అసలు నేను ఎందుకు పెట్టాలి? నువ్వెవరు అసలు? కొందరు కూడా అది ముఖం మీద ఎప్పకపోవడం వల్ల బాగా మిస్అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు బాగాలేవు, నీకు యాక్టింగ్ రాదు అని చెప్తే ప్రాబ్లమే ఉండదు అన్న. ఇంకో నాకు తెలుసు ఈ పాట తర్వాత ఆయన నేనే ఇచ్చేసిన ఆల్రెడీ ముందే ఇంటర్వ్యూలో చెప్పేసిన నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. జోక్గా సీరియస్ కొంచెం టైం పట్టొచ్చు, ఎందుకంటే లైన్గా వేరే ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి 100% చేస్తున్నా. ఒక పాట ఉంది నా దగ్గర, అది కొంచెం కరెక్షన్ చేయాలి. ఇంటర్వ్యూలో చెప్తున్నా, కరెక్షన్ చేయాలి. వేరే కొత్త తమ్ముడు రాసిండు మీ సైడే, ఆ కరెక్షన్ కూడా మీరే చేయండి. ఆ పాట మనం చేస్తున్నాం. మీరు ఎవరినైతే మీ పాటలు పెట్టాలనుకున్నారో వాళ్ళనే పెడదాం. డెఫినెట్గా ఈ మాట కూడా చెప్తున్నా. బట్ కాకపోతే నేను ఏమంటా అంటే ఇక్కడ నేను ఇండివిజువల్గా నేను ఇక్కడ యాంకర్గా కాదు, ఒక ప్రొడ్యూసర్గా చెప్తా ఉన్నా. యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేసి వెళ్ళిపోతాం అంటే కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకానొక సందర్భంలో 50,000 రికార్డింగ్ కమ్ షూటింగ్ చేసినాం, ఏదో విధంగా డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఒక పాట తీయాలంటే మినిమం 5 to 10 lakhs కావాలి. అంటే మేము ఒక పాట తీసి మేము బతుకుతే ఇంకో పాట తీస్తే మీకు పని ఉంటుంది. మీరు మా ఒక్క పాట కన్నా మమ్మల్ని చంపాలి, మేము షేర్ చేయము, మేము కొలాబరేషన్ చేయము, నేను పెద్ద అది అంటే మిమ్మల్ని లేపడం తెలుసు, మిమ్మల్ని తొక్కడం కూడా తెలుసు. ఒకటే అంటున్నా, ఒళ్ళు ఎంత దగ్గర పెట్టుకుంటే అంత ఎదుగుతారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కావాలి. ఎవరెవరు ఇట్లా చేసిర్రో, ఎవరి దగ్గర చేసిర్రో, నా దగ్గర కాదు, నా దగ్గర ఎవ్వరు చేయలేదు. నా పాటలకు అందరు మరి నేనంటే రెస్పెక్టా భయమా తెలియదు నాకు, ఎందుకు అన్నతో నా మాట అనిపిస్తుంది. ఎవరికైనా ఏ ప్రొడ్యూసర్ అయినా అని చెప్తున్నా నేను, ఏ ప్రొడ్యూసర్ అయినా ఒక పాట చేసినప్పుడు అది నాది, దాన్ని బయటికి వేయాలి, ఆ ప్రొడ్యూసర్ బయటికి రావాలి. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి యాక్టింగ్ పరంగా కాదు, ప్రొడ్యూసర్ని ఎట్లా బతికించుకోవాలన్న తపనున్న యాక్టర్ని పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది నేను ఒక ప్రొడ్యూసర్గా ఏగుతా కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇది నీకేం తెలుసు అన్న అనుకోవచ్చు, నేను యాంకర్ కంటే ఫస్ట్ నేను ప్రొడ్యూసరే కాబట్టి స్టిల్లో నడుస్తుంది కాబట్టి. బట్ ఇలాంటి తమ్ముడు వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఫేర్ ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. మీరు ఒకానొక టైంలో కొంతమంది ప్రొడ్యూసర్లకు సార్ ప్లీజ్ సార్ ఏమైనా పాట ఉంటే అని మెసేజ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. గతాన్ని మర్చిపోతే 3 రోజులే నేను ముచ్చట, బొచ్చడు మందిని చూసి ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏ పాటనైనా యాక్టింగ్ చేయంగానే పాట బతకదు, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళినప్పుడు పాట బతుకుతుంది. దానికి మీరు సపోర్ట్ చేసినప్పుడు పాట బతుకుతుంది. దానికి మీరు సపోర్ట్ చేసినప్పుడు మీ వెనకొచ్చిన కో యాక్టర్స్ బతుకుతారు, మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది. లేదంటే మీరు అట్లా వస్తుంటే ఇట్లా ముఖం తిప్పుకొని పోవాలనిపిస్తుంది. జస్ట్ ఫ్యాక్టే కాదా ఇది? కొత్త ప్రొడ్యూసర్లకి కావచ్చు, కొత్త యాక్టర్లకు కావచ్చు, అంటే ఒక ఫ్రెండ్లీకి కావచ్చు, కొంచెం ప్రమోషన్ అనేది చేసుకుంటే అరే ఈయన ఒక యాక్టర్ అనేది ఒకటి తెలుస్తుంది. నా వల్ల 10 మంది కావచ్చు, నీ వల్ల 10 మంది కావచ్చు, ఇంకోరి వల్ల 10 మంది కావచ్చు. ఆ కొలబరేషన్ అనేది లేనప్పుడు మీరు యాక్టర్గా ఫెయిల్యూర్ అని చెప్తా. నీకెంత పేరున్నా, నీకెంత ఫాలోవర్స్ ఉన్నా, నీతో ఎంతమంది దిగిన ఫోటోలు దిగినా అది చచ్చిపోయిన శవంతోనే సమానం. ఓకే, ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఏం చేయబోతున్నారు, ఏంటి ప్లానింగ్లు? 27th రోజు అయితే అంటే మామూలు ఇన్ఫ్లుయెన్సర్స్కి, యూట్యూబర్స్కి, యాక్టర్స్కి అందరూ చూపించామన్నా. 28th మార్నింగ్ 8:30కి అయితే ప్రోమో రిలీజ్. 28th మార్నింగ్ ఫైనల్ సాంగ్ 7th or 8th అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ జూన్ కాకుండా 8th 7th or 8th. ఈ ఇంటర్వ్యూ ఇన్ కేసు ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి కొంతమంది గుర్తుపెట్టుకోండి. 7th or 8th ఫుల్ షాక్ అవుతారు. అరుణ్ కొల్గూరి మంచి డిఓపి, అందరికీ తెలుసు, మస్తు తీసిండు, మస్తు అనిపించింది అది చూస్తుంటే. ఒక కొత్త జిమ్మిక్ అనేది చూపించిండు వీళ్ళని. ఎందుకంటే ఒక స్టార్స్ లాగా నిలబడుతున్నారు వీళ్ళు అనేది అర్థమవుతా ఉన్నది. కాకపోతే ఉన్న వాళ్ళందరూ, నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసుకోండి. ఈ పాటకి అందరికీ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడి వస్తున్నాడు కాబట్టి దీనివల్ల ఇంకో 4 అవకాశాలు రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అవకాశాలు ఇవ్వచ్చు కొంచెం టైం పట్టినా, కానీ కొంతమంది ఫేమ్ చూసే ఇస్తారు కాబట్టి ఇది కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం బిజీ అవుతాడు అనేది నా ఇంటెన్షన్. ఏమైనా చెప్పాలనుకుంటారా ఇంకా పాట గురించి మీరు? అన్న ఈ సాంగ్ హిట్ అయ్యి నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి అందులో ఎంత అమౌంట్ వచ్చినా, నెక్స్ట్ ఒక ప్రాక్టీస్ ఇస్తాం కానీ మేము. సో ఎవరైతే నాలాగా కష్టపడి ప్రొడ్యూసర్ని కదిరి, వాళ్ళని కదిరి, వీళ్ళని కదిరి, ఇక అతను అద్దురా అన్న వాళ్ళు ఎవరో ఒక్కరు దొరుకుతారు అన్న అనిపిస్తుంది కదా వీరు పెట్టుకోవాలని. సో అలాంటి వాళ్ళనే ఒక ఇద్దరిని చూస్ చేసుకొని నెక్స్ట్ ట్రాక్లో పెట్టుకుంటాను. నా పేరు రాసుకోండి. తప్పకుండా నేను ఒక మంచి పాట తీద్దాం అనుకుంటున్నా. నాకు ఒక్క ప్రొడ్యూసర్ దొరుకుతలేడు.
తప్పకుండా అన్న, నా సాంగ్ హిట్ అయితే మీరే అన్న. 100% నేనేం చెప్తున్నా, నువ్వు ప్రొడ్యూసింగ్ వేరే వాళ్ళకి చేసినా సపోర్ట్ చేసినా లేకపోయినా నీ ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయానికి మీరు బ్రతకాలి, మీ ప్రొడ్యూసర్ని బతికియాలి. కాబట్టి ఈ పాట బతుకుతుంది. ఎందుకంటే ఆ విజువల్ పరంగా చూస్తుంటే ఆ మ్యాజిక్ అనేది అర్థమవుతుంది. ఆ సాంగ్లో ఒక మ్యాజిక్ ఉంది. చాలా రోజుల తర్వాత ఆ మ్యాజిక్ చూస్తున్నాం అనిపించింది పెళ్లి పత్రిక సాంగ్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఆ ఛానల్ది ఏదైతే ఉందో అది పెడతా. నేను ఇన్ కేసు మర్చిపోతే హీరోని గుర్తు చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్తే 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, మర్చిపోతా కొన్ని సందర్భాలలో. ఒక్కసారి అన్న ఏమనుకోను, నేను అస్సలు అనుకోను నేను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు నాకు అసలు పరిచయం లేదు, ఓపెన్గా చెప్తున్నా, నాకు అసలు పరిచయం లేదు బ్రదర్. నాకు ఒక సిస్టర్ వల్ల నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు హట్ అవ్వద్దు. నేను ప్రొడ్యూసర్గా ఇక్కడికి వచ్చినా అంటే నా వెనక చాలామంది నన్ను లాగాలని కావచ్చు, తొక్కాలని కావచ్చు, ఇంకోటి కావచ్చు చేసారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తా. కానీ ఈరోజు తమ్ముడు చేసేదానికి మేమందరం ఉండాలి. కాబట్టి ఎక్కడ 1 మినిట్ కూడా ఆలోచించకుండా ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాం. 1 మినిట్ కాదు, హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని, నాకు కూడా బిజీ షెడ్యూల్స్ కాబట్టి ఇప్పుడు నేను ఒక దిక్కు తీసుకున్నప్పుడు ఒక దిక్కు ఏదైనా అయితే మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. కాబట్టి అందరికి అడ్జస్ట్ చేసి ఏమి ఆలోచించక ఇక్కడ దాకా మేము కూడా రావడం జరిగింది. ఇదంతా ఎందుకు అంటే, ఇదంతా మేము ఎందుకు అన్నా, నువ్వు ఇంటర్వ్యూ కోసం కాదు, ఈ పాట కోసం వచ్చిన నేను. ఈ పాటలో ఉన్న అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన, ఆ పాట రాసిన రైటర్ కోసం వచ్చినాం. ఈ అరుణ్ కొల్గురి కావచ్చు, యాక్టర్ హీరోయిన్ కావచ్చు, ఇంకా సో కాల్డ్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటి అంటే ఒక కొత్త థీమ్ అనేది కనిపిస్తూ ఉన్నది. అరే ఏముంది, బిజీ లైఫ్ ఎప్పటికీ ఏముంటుంది అన్న ఉద్దేశంతో ఏం ఆలోచించకుండా బయలుదేరి రావడం జరిగింది. దీన్ని కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే, మీకు చూపియాలి కొన్ని అంశాలు నా త్రూగా వస్తేనే మీకు అర్థమవుతుంది అన్న ఇంటెన్షన్తో ప్లాన్ చేయడం జరిగింది ఇది. బట్ దీన్ని వేరేలాగా అరే సాంగ్ ప్రమోషన్ అస్సలే కాదు. తమ్ముడికి అంత అవసరం లేదు, సంతోష్ అన్నకి ప్రమోషన్ చేయాల్సినంత అవసరం లేదు. కాకపోతే నాకు నచ్చింది ఆ పోస్టర్స్ కానీ దాని వెనక కష్టం ఎంత పడుతున్నారు అది నచ్చింది కాబట్టి చేసినాం. మీరందరూ ఛానల్ పేరు చెప్పండి ఒకసారి. ఏఎన్పి మ్యూజిక్ ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. టైం తీసుకొని మీ అమ్మ నాయన దానికోసం మిమ్మల్ని చదివించినట్టు కామెంట్ కూడా పెట్టండి ఈ పాట కోసం. ఓకేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, తమ్ముడు లాంటి వాళ్ళు బయటికి రావాలి. అలాంటి వాళ్ళు బయటకు వస్తే పక్కన చెల్లి ఉంది, మీకు కెమెరాలు కనిపేది. ఆ చెల్లె లాంటి వాళ్ళు ఇంకా 10 పాటలు చేస్తారు. అలాంటి వాళ్ళు 10 పాటలు చేయాలంటే వాళ్ళ ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రైటర్ ఇంకా రాస్తూనే ఉండాలి. నెక్స్ట్ మన E96 టీవీకి పాట రాయకపోతే ఇడ వాళ్ళ ఊరు ఏదైతుందో పొద్దున పోయేటప్పుడన్నా ఇప్పుడు పోయేటప్పుడన్నా కేసు పెట్టేసి పోతాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మీ యాక్టర్స్కి అండ్ మీ హీరోయిన్లకి, మీ ప్రొడ్యూసర్ మేడంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి దండాలు మేడం. నువ్వు తిరుగుతూనే ఉండా తిరుపతి అటు ఇటు. మాకు కూడా జర ప్రసాదం లడ్డు తీసుకురా, జర మాకు కూడా ఇవ్వు. బట్ మీరు గ్రేట్ థింగ్. నేను మీకంటే నిన్ను కన్నా మీ అమ్మ నాయనకు దండం పెడుతున్నా. ఇలాంటి పిల్లలు అందరికీ కొట్టాలని కోరుకుంటా. నీలాంటి బిడ్డలు, ఇలాంటి మంచి మనసు ఉండి ఒకరి జీవితాన్ని నిలబెట్టే వాళ్ళు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా, నువ్వు 10 మందికి ఇంకా 10 మందికి ఇలాగే సపోర్ట్ చేయాలి. అట్లాంటి దొంగలకు సపోర్ట్ చేయకమని చెప్తా. మంచోడెవడు చెడ్డోడెవడు. ఎందుకంటే మంచోనికి మీరు సపోర్ట్ చేసినప్పుడే మీరు ఇంకా 10 మందికి సపోర్ట్ చేయగలుగుతారు. మీకు స్టార్టింగే ఒక దొంగ దొరుకుంటే మీరు మళ్ళీ సపోర్ట్ చేయకపోదు. కాబట్టి మీకు ఒక మంచి వ్యక్తిని ఎంచుకున్నారు, మీరు నమ్మిరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీ డాడీకి అండ్ థ్యాంక్స్ చెప్తున్నా. మిమ్మల్ని కన్నందుకు, మిమ్మల్ని వాళ్ళు కన్నారు కాబట్టి ఈరోజు మా తమ్ముడికి మీరు ప్రొడ్యూసింగ్ చేస్తూ ఉన్నారు. రైట్, మీకు కోటి దండాలు. ఈ పాట బాగా ఇట్టు చేయండి, తమ్ముడిని ఆదరించండి. యాక్టింగ్ నచ్చకపోతే మొహం మీద కామెంట్లలో తిట్టండి. లిరిక్స్ నచ్చకపోతే కూడా నేనే చెప్తున్నాను. కానీ సాంగ్ మాత్రం ఒక మ్యాజిక్ ఉంటుంది. మిస్ అయితే మాత్రం తర్వాత లాస్ట్ చూసిన ఫీల్ అవుతారు, అరే చూస్తే బాగుండు కానీ. ఇది మొత్తం మీద పెళ్లి పత్రిక అనే సాంగ్ వచ్చే నెల 7 నుంచి 8 తారీఖు రిలీజ్ అవుతుంది. ఈరోజు 28, ఇప్పుడు నైట్, ఇప్పుడు ఎంత అవుతుంది నైట్ కాబట్టి ఇప్పుడు ఈరోజు పొద్దున రిలీజ్ అవుతుంది. 3 అవుతుంది, 8 నిమిషాలు తక్కువ ఉంది. ఓకేనా? ఇదంతా మీకు ఒక చూపియాలి, ఒక కొత్తదనాన్ని. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఒక కష్టపడ్డోడు, ఒక కసితోని ఉన్నోడు ఇంటర్వ్యూలో కూర్చోంటే ఏ విధంగా ఉంటుందనే ఈ 280 కిలోమీటర్ రావడం జరిగింది. ఓకేనా? రైట్, మీ అందరూ ఆదరించాలి. మళ్ళొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మిస్ అవుతారు. ఓకేనా? మంచి కామెంట్లు పెట్టండి. ఎండింగ్ ఏమైనా చెప్తారా మీ ప్రొడ్యూసర్ కావచ్చు, సో కాల్డ్ ఎవరికన్నా, తిట్టే వాళ్ళకు, మెచ్చుకునే వాళ్ళకి? ప్రొడ్యూసర్కి అయితే థ్యాంక్ యూ.
సాంగ్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ మేడం. సో దయచేసి కష్టపడే వాళ్ళకు కొత్త వాళ్ళకైతే అవకాశం ఇవ్వండి. ఫేమ్ లేనంత మాత్రాన వాళ్ళు యాక్టింగ్ చేయలేరు అనుకోకండి. ఒక అవకాశం దానికి నిదర్శనం ఈయననే. దానికి నిదర్శనము అమ్మ నాన్న పవన్ కళ్యాణే. బట్ అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అనే పేరు ఎట్లా వచ్చింది చెప్పు నాకు. అంటే మా తల్లిదండ్రులు అందరూ దేవుళ్ళకి మొక్కి నా పేరు రంజిత్ అని పెట్టుకున్నారు. ఆ. నేను మాత్రం అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ పెట్టుకున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఎందుకంటే నా దేవుళ్ళు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ముగ్గురే కాబట్టి. సో ఐ లవ్ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఓకే, మీ పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఎవరెవరైతే ఉన్నారో అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఎవ్వరికి నేను ఈ పేరులే. మీ అందరు గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు పెడితే ఛానల్ వలిగిపోవాలి. నెక్స్ట్ సాంగ్ టప్మని మళ్ళీ మేడం అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఇట్లా సోఫాలు వేసేసి 6 లక్షలు ఇస్తున్నా నెక్స్ట్ లో సాంగ్ చేయిపో అనాల. అంతే. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.